నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. బిగ్ బాస్ 4వ సీజన్ నడుస్తోంది. బిగ్ బాస్ వచ్చిందంటే చాలు పర్టికులర్గా దానికోసం సెపరేట్గా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. అందులో ఉండేటువంటి కంటెస్టెంట్స్ ఏ విధంగా అంటే వాళ్ళ అభిరుచులు ఏ విధంగా ఉంటే వాళ్ళ మధ్య పోటీ ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నింటి మీద కూడా ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. మరి ఈ 4వ సీజన్లో మొదటి వారంలోనే ఎవరు ఊహించిన విధంగా ఎలిమినేట్ అయ్యారు డైరెక్టర్ సూర్యకిరణ్ గారు. సూర్యకిరణ్ గారు ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత మరి ఈ బిగ్ బాస్ హౌస్లో ఆయన ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది, ఎందుకు ఎలిమినేట్ అయిపోయారు ఫస్ట్ వీక్లో, ఈ విషయాలన్నీ కూడా మనతో షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఆయన హెచ్ఎం టీవీ స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సూర్యకిరణ్ గారు ఎలా ఉన్నారండి? సూపర్, ఫెంటాస్టిక్, చాలా బాగున్నాను. ఓకే, సో బిగ్ బాస్ హౌస్లో ఎక్స్పీరియన్స్ అఫ్కోర్స్ చాలా తక్కువ టైమే, 1 వీక్. ఎలా అనిపించింది మీకు? అంటే ఇంకా నేను అక్కడ కరెక్ట్గా జెల్ అవ్వలేదు. జెల్ అయ్యే లోపల బయట వచ్చేసారు జనాలు. జనాలకు నచ్చలేదేమో, జనాలు ఎలిమినేట్ చేశారంటారా? అవును. అసలు ఫస్ట్ బిగ్ బాస్ నుంచి కాల్ రాగానే, ఆ బిగ్ బాస్ ఆర్గనైజర్స్ నుంచి, షో ఆర్గనైజర్స్ నుంచి కాల్ రాగానే మీ థాట్స్ ఏంటి? అంటే వెళ్దామని అనుకున్నారా, లేదంటే కాస్త ఆలోచించారా? వాట్ వాజ్ యువర్ ఆలోచించలేదు, వెంటనే ఒప్పుకున్నాను. అంటే కాల్ రావడమే గొప్ప విషయంగా అనుకున్నాను. ఎందుకంటే నేను ఒక 7 years గ్యాప్ తీసుకున్నా కదా. సూర్యకిరణ్ చనిపోయాడని కూడా న్యూస్ వచ్చింది. అవును, సోషల్ మీడియాలో చాలా. అలాంటప్పుడు బతికి ఉన్నానని తెలుసుకోవడానికి బిగ్ బాస్ లాంటి ఒక ఎంట్రీ అవసరమే. నేను ఒక 2 వారం ఉండాలనుకున్నా, 1 వారంలో వచ్చేసాను. అంతేనా? అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేవా మీకు? లేదు, చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి అది ప్లాట్ఫామ్, వాళ్ళు అక్కడ రావాలి. మనం ఏంటి, ఆల్రెడీ 2 నేషనల్ అవార్డు, 3 స్టేట్ అవార్డు అన్నీ తీసుకున్న తర్వాత వీళ్ళతో వెళ్ళి దీంట్లో కూడా గొడవ పెట్టుకుంటే ఇలా, అది కరెక్ట్ కాదు కదా. అంటే మీకు మీ పర్ఫార్మెన్స్ మీద మీకు ఒక అవగాహన ఉంటుంది. ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అయిపోవడానికి ఏంటంటే కారణాలు? అంటే మీకేమనిపిస్తుంది? మీ మీద మీ అనాలిసిస్ ఏంటి? పెర్ఫార్మెన్స్ అన్నది లేదు కదా అక్కడ, నాకు తెలిసి. మీరే చెప్పాలి, లోపల ఉన్నారు కాబట్టి మీరే చెప్పాలి. అక్కడ పెర్ఫార్మెన్స్ అనేది లేదు. ఎవరైతే వాళ్ళందరూ నిజంగానే ఉన్నారు. చాలామంది తెలుసుకుని వచ్చారు. బిగ్ బాస్ సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, బిగ్ బ్రదర్ అన్నీ చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నాలాంటి ఇప్పుడు నేను, రాజశేఖర్ గారు, మీ దేవి గారు, వీళ్ళందరూ, మీ సుజాత, సుజాత తెలిసే వచ్చింది, మీ అమ్మాయి తెలిసే వచ్చింది. దేవి గారు, రాజశేఖర్ గారు, వీళ్ళందరూ నాలా తెలియకుండా వచ్చారు. అంటే ఎలా ఉంటుందో లోపల తెలియదు, మాకు తెలియదు. అక్కడ డ్రామా కూడా లేదు వాళ్ళది. అయితే చాలామంది కామన్ పీపుల్ ఏమనుకుంటారంటే బిగ్ బాస్ లోపల జరిగేదంతా కూడా అందరూ, చాలామంది, నేను మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏమనుకుంటారంటే మీరు మాట్లాడేది కానీ మీరు ఇట్లా అంతా కూడా స్క్రిప్టెడ్గా ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. కానీ కాదు, మా అమ్మ మీద ఒట్టు, మా ఫుడ్ మీద ఒట్టు, అస్సలు అక్కడ ఏం జరుగుతుందో లోపల ఉన్న వాళ్ళకే తెలియట్లా. అది స్క్రిప్ట్ అయితే కాదు, నిజంగా లేదు. అన్నీ ఎవరికి ఏమనిపిస్తే అది మాట్లాడతారు. నేచురల్, పర్ఫెక్ట్ నేచురల్. నేను తింటున్న ఫుడ్ మీద ఒట్టుగా చెప్తున్నా, స్క్రిప్ట్ అయితే కాదు. నేనైతే నాకు అసలు తెలియదు కాబట్టి. అంటే మీరు ఉన్నది తక్కువ టైమే అయినప్పటికీ కూడా మీకు 8 రోజులు అనేది తక్కువ కాదండి. 24 గంటలు మీకు 1 అవరే, అందుకని మీకు తక్కువ అనిపిస్తుంది. నాకు 8 రోజులు ఇంటూ 24, అప్పుడు సో అది ఆ మాత్రం టైం చాలు అక్కడ ఏం జరుగుతుంది తెలుసుకోవడానికి. మరి అన్నం వెతికిందా లేదని మీరు అన్ని నొక్కుతారా ఏంటి? ఒకటి నొక్కితే తెలిసిపోద్దిగా, అదేం లేదు. అయితే ఒకటి అంటారు, ఇక్కడ సర్వైవ్ కావాలంటే, బిగ్ బాస్ హౌస్లో సర్వైవ్ కావాలంటే కొంచెం డ్రామా కావాలి. కొంచెం అంటే మీకు అనిపించింది ఏంటి? యాజ్ ఇట్ ఈజ్గా మన క్యారెక్టర్ ఏంటో, మనం ఎలాగ ఉంటామో, మూడీగా ఉంటే మూడీగా ఉండడము, రిజర్వ్డ్గా ఉంటే రిజర్వ్డ్గా ఉండడము, ఒక్కొక్కరి నేచర్ ఒకలా ఉంటుంది. అది అలా ఉంటే సరిపోతుందా, లేకపోతే కొంచెం మనల్ని మనం మార్చుకోవాలా అక్కడ ఉన్నదాన్ని బట్టి? నేనుగా ఉండడం వల్లే ఫస్ట్ వీక్ వచ్చేసాను అనిపిస్తుంది నాకు కదా. చాలా మంది అంటారు కొంచెం డ్రామా కావాలి. నేను జనాలు నమ్మాను. జనాలు ఎందుకు అలా అయ్యారనేది అర్థం కాలేదు. జనాలకు కూడా డ్రామా కావాలేమో, లవ్ కావాలి, ట్రాక్ కావాలి. అంటే ఎలాంటి డ్రామా కావాలి అంటే పీపుల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎంటర్టైన్మెంట్ అంటారు, ఎంటర్టైన్మెంట్ కావాలంటారు. ఎంటర్టైన్మెంట్ అన్నది ప్రతిదీ ఎంటర్టైన్మెంట్ చేయలేము కదా సార్. ఇప్పుడు మీకు ఒక 16 మంది ఒక ఇంటికి వెళ్తున్నారు, 16 మందిలో 2 పక్కన పెట్టి నామినేట్ పెట్టడమే తప్పు.
14 మందిలో నామినేట్ పెట్టడమే తప్పు. మిగతా ఇద్దరు సేఫ్ కదా. ఆ సోహెల్ క్యారెక్టర్ నేను ప్లే చేసి ఉంటే నేను ఎలిమినేట్ అయ్యేవాడిని కాదు కదా. నైబర్ హౌస్లో నేను ఉండి ఉంటే అదే మీకు అర్థమైంది కదా. అవును. సో ఇంకోటి, జనాలు ఎలా చూడంగానే వాళ్ళకి ఎలా అర్థం అవుతుంది. మీతో 30 ఏళ్ళు కాపురం చేసిన వాళ్ళని మీకు అర్థం చేసుకోలేకపోతున్నారు. 3 రోజుల్లో ఎలా పట్టేస్తారు మీరు? అదే 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 కూడా మిమ్మల్ని ఇప్పుడు నేను తిడుతున్నాను అంటే మీ మంచికే కదా చెప్తున్నాను, అది అందుకు అర్థం చేసుకోలేదు. అది ఎందుకో నాకు తెలియదు. కానీ డ్రామా అయితే కావాలనుకుంటున్నా. మళ్ళీ నేను వైల్డ్ కార్డ్ వచ్చి నన్ను పిలిస్తే కొంచెం డ్రామా చేస్తానేమో. ఒకవేళ మళ్ళీ కాల్ వస్తే వెళ్తారా? తప్పకుండా. ఇంత మైలేజ్ ఉందని తెలియదు కదా. ఈసారి వెళ్తాను, మంచి డ్రామా కూడా ప్లే చేస్తాను. మీకు ఎంటర్టైన్మెంట్ ఊరికే అంటే లాస్ట్ టైం ఇలా జరిగింది గతంలో. ఎలిమినేట్ అయ్యి హౌస్ బయటకు వచ్చిన వాళ్ళు ముమైత్ ఖాన్ లాంటి వాళ్ళు మళ్ళీ హౌస్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. తెలియదు. ఎస్ జరిగింది, గతంలో జరిగింది. ఒకవేళ ఈసారి కనుక మళ్ళీ మీకు కాల్ వస్తే ఎలాంటి ప్రిపరేషన్తో వెళ్తారు? ఫుల్ డ్రామా. మీరు ఇప్పుడే చూడండి, డ్రామా చూడొచ్చు మీరు. వీడేంటి ఇలా అన్నాడు మళ్ళీ డ్రామా చేస్తున్నాడు అని అనిపిస్తుంది. అలా అంటే కుదరదులే అండి. మనం అనుకున్నట్టు కాదు అక్కడ. అది మీకు ఎక్కువసేపు మంచితనంగా నటించలేము కదా. ఎక్కడైనా బయట వచ్చేస్తుంది అది, అంతే. మీరు నేను మంచివాడు అని చూపించడానికి మిగతా వాళ్ళని నిందిస్తే ఎంతసేపు నా డ్రామా చేస్తారు మీరు? ఎక్కడో అది బయట వచ్చేస్తుంది. సో బిగ్ బాస్ హౌస్ ఇస్ రియలీ హ్యాట్స్ ఆఫ్. అది మంచి కాన్సెప్ట్. మంచి కాన్సెప్టేనా? మళ్ళీ వెళ్తే నేను ఎలా సైకిల్ నుంచి పడిపోయాను, నేర్చుకున్నప్పుడు పడిపోయాను. మళ్ళీ సైకిలే నడపాలి, మళ్ళీ ఏరోప్లేన్ నడపలేను కదా. సో అందుకని నేను నైనాగానే ఉంటాను అనుకుంటున్నా. అయితే మీరు చెప్పారు ఇప్పుడు ఆడియన్స్ చేసేటువంటి రేటింగ్ వాళ్ళ ఓటింగ్తోనే ఎవరైనా హౌస్లో ఉండాలన్నా లేకపోతే ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వాలన్నా జరుగుతుంది. ప్యూర్లీ అదే బేస్ జరుగుతుంది. ఎందుకంటే సెకండ్ సీజన్ థర్డ్ సీజన్ నడిచినప్పుడు ఆ హోస్టే డిసైడ్ చేసేస్తారు. అంటే అందులో నిజం ఉందని నేను అనడం లేదు, కానీ ఇట్లా రకరకాల పబ్లిక్లో రకరకాల సోషల్ మీడియా రకరకాల కామెంట్స్ జరుగుతుంటాయి. ప్యూర్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఓటింగ్ అయినా లేకపోతే ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటాయి? అది నేను ఎలా చెప్తాను, నాకు తెలియదు కదా. అంతేనా? నాకు తెలియదు, నిజంగా చెప్పాలంటే తెలియదు. ఉండొచ్చు, మీరు చెప్పింది ఉండొచ్చు, ఓటింగ్ అవ్వచ్చు. ఇప్పుడు నాకెంత ఓటింగ్ వచ్చిందని చూపించారా మీకు? మరి చెప్పింది నమ్ముతున్నాం అంతే. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్యూర్లీ ప్రేక్షకులు చేసేటువంటి ఓటింగ్ మీదనే మీరు హౌస్లో ఉండాలి వాళ్ళు చెప్తున్నారు, అది మనం నమ్మాలి. ఇంకేమైనా ఫ్యాక్ట్ ఉండే అవకాశం ఉందంటారా? అది ఉండొచ్చు, నాకు తెలియదు. అంటే ఎలాంటి ఫ్యాక్టర్స్ అంటే తెలియదు కదా, నాకు తెలియదు కదా. ఇప్పుడు నాకైతే ఎవరు ఓటు చేసేవాళ్ళు లేరు, ఎందుకంటే 8-9 ఇయర్స్గా నేను ఇండస్ట్రీలో లేను. అదే కారణం అనుకోవచ్చు కొంతవరకు మీరు. అంతే కదా, నాకెవరు ఓటేస్తారు? మా ఇంట్లో మా అమ్మాయి చూడలేదు ప్రోగ్రామ్, మరి అదేంటది? మీరు వెళ్ళే ముందు మీకు ఎంకరేజ్ చేశారు, బాగా విషయస్ అది చెల్లెలు సుజిత చేశారు కదా. చిన్న చెల్లెలు పెద్ద చెల్లెలు. అమ్మగారు అయితే పెద్దగా చూడలేదు. అమ్మకి తెలియదు. అమ్మాయి నువ్వు ఎందుకు వెళ్తున్నావు అక్కడ అంటారు, నీకే పని రాదు, నువ్వు అనవసరంగా వెళ్ళేవన్నా. అంటే ఆ డ్రామా మీకు రాదు అనేది వాళ్ళ ఉద్దేశం. అంటే చాలామంది కంటెస్టెంట్స్ ముందుగానే మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, షో స్టార్ట్ అవ్వడానికి ముందుగానే మీకు ఎన్ని రోజుల ముందు నుంచి మీరు కంటెస్ట్ అన్న విషయం ఎప్పుడు తెలిసింది మీకు? నాకైతే ఎవరు తెలియదు. నేను క్వారంటైన్ 16 రోజులు ఉన్నాను కదా, అప్పుడు కూడా ఎవరు వీళ్ళు వస్తున్నారని చెప్పలేదు నాకు. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ప్రీవియస్ ఎపిసోడ్స్ ఏమైనా మీరు చూసారా? 3 సీజన్లు అయ్యాయి కదా, ఆ ఎపిసోడ్స్ మీకు కొంత అవగాహన ఉంటుంది కదా, ఇలా చేస్తే. నేను నాగార్జున గారిది లాస్ట్ సీజన్ చూసా, సాటర్డే సండే నాగార్జున గారిది మాత్రం చూసా. శ్రీముఖి వీళ్ళు ఉన్నారు, బాబా భాస్కర్, రాహుల్, వీళ్ళది అది చూసా. ఓకే. అంటే ఫుల్ ఎపిసోడ్ చూడలేదు, సార్ వచ్చే ఎపిసోడ్ మాత్రం. లెంగ్త్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇంకోటి నేను వెళ్తున్నా కదా, ఇది ఎందుకు చూడాలి అని అనిపించిందేమో, అందుకని చూడలేదు. అది చూసుంటే కొంత మీకు హెల్ప్ అయ్యేదని అనిపిస్తుందా ఇప్పుడు? తెలీదు, ప్రీవియస్ ఎపిసోడ్స్ ఇలాగే ఉంటా. అంతేనా? హైలైట్స్ చూశారు? నాగార్జున గారిది చూశాను, కౌశల్ది ఒకటి చూశాను. అది ఏదో అదేంటి అమ్మాయి ఏదో బాల్ పట్టుకుంటే గీతా మాదిరి చెప్పింది కదా, అది చూసా ఒక ఎపిసోడ్, అంతే. ఓకే. అక్కడ సూర్యకిరణ్ గారు ఒక కాలర్ మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, బెంగళూరు నుంచి నితిన్ గారు. నితిన్ గారు మాట్లాడండి, సూర్యకిరణ్ గారు ఉన్నారు స్టూడియోలో, మాట్లాడండి. హలో హలో నితిన్. సూర్యకిరణ్ గారా? అవునవును చెప్పండి నితిన్. ಹೇಳಿ
హలో నమస్తే. నమస్తే నమస్తే. కొంచెం సౌండ్గా మాట్లాడండి నితిన్. కొంచెం గట్టిగా మాట్లాడండి నితిన్ గారు. హలో నితిన్ చెప్పండి. ఇది మీరు ఒక వారంలో ఏమి తిడుతున్నారా? మీ వాయిస్ చాలా తక్కువ వస్తుంది, కొంచెం గట్టిగా మాట్లాడండి నితిన్ గారు. సార్ మీరు ఒక వారంలో ఎలా సార్ వచ్చేసింది? ఏంటి హలో నితిన్ కొంచెం సౌండ్గా మాట్లాడండి. హలో సార్ చెప్పండి. సూర్యకిరణ్ గారా? అవునండి, అవును, ఆయనే చెప్పండి. మాట్లాడుతున్నారు, చెప్పండి. సార్ మేము ఇంకా మాట్లాడుతున్నాము. ఒక వారంలో మీరు ఎలా సార్ బిగ్ బాస్ హౌస్ ఇంకా వచ్చే? అవును. హలో హలో సార్ ఏమో ఇన్వెస్ట్ లేదు సార్. అంటే మీ క్వశ్చన్ ఏంటండి? ఎందుకు 1 వీక్లో వచ్చేసారని అడుగుతున్నారా ఏంటి మీ క్వశ్చన్ ఏంటి? 1 వీక్లో ఎలా వచ్చేసినారో అని అడుగుతా ఉన్నాను సార్. మీరు ఓటు వేయలేదు కదా? ఓటు వేసి ఉంటే ఉండేవాడిని. ఫోన్ చేసేటప్పుడు ఓటు వేయాలి. నితిన్ రైట్ రైట్ ఓకే. అయితే ఇప్పుడున్నటువంటి కంటెస్టెంట్స్లో మొత్తం ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 16 కంటెస్టెంట్స్లో టాప్ 3 ఒకరు వచ్చారు కదా, ఒకరు వచ్చారు కాబట్టి 15 రిమైనింగ్ వాళ్ళలో టాప్ 3 చెప్పమంటే ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? నోయల్, దేవి, అమర్ రాజశేఖర్. దేవి ఓకే, నోయల్ అండ్ 1 అయితే నెంబర్ 1 అయితే ఎవరికి చెప్తారు? నేనే. మళ్ళీ వైల్డ్ కార్డ్ అంటే నేనే. అది ఓకే, అది ఒక ప్రాబ్లం. ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళలో ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయంటే ఏం చెప్తారు? ఎందుకని అంటే వాళ్ళ తాలూకా పాపులారిటీ అనుకోవచ్చా, లేకపోతే వాళ్ళ తాలూకా గంగమ్మ తనంతట తను బయట రాకపోతే ఆమె ఉంటుంది ఫైనల్ వరకు, కానీ ఆమె ఉండరు, బయట వచ్చేస్తారు. ఆమె ఉంటే ఆమెకి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఫాల్స్ ప్రెస్టీజ్ కోసమైనా అందరూ ఆమెని నామినేట్ చేయరు. మీకు ఇక్కడ అంత నటన కదా, అదే అడిగాను నేను, అదే అడిగాను. ఆ డ్రామా ఉంది కాబట్టి ఆమెని నామినేట్ చేయరు. చేస్తే మనం ఎక్కడ బ్యాడ్ అయిపోతామని, అందుకని ఆమెని నామినేట్ చేయరు కాబట్టి ఆమె ఫైనల్ వరకు వస్తారు. గెలిచేది నాకు తెలిసి మెహబూబు, దేవి గారు, అమ్మ రాజశేఖర్ గారు, ముగ్గురులో ఛాన్స్ ఉంది. రాజశేఖర్ గారు కూడా గెలవడం ఛాన్స్ తక్కువే, ఎందుకంటే చాలా మంచివాడు. వీళ్ళు జోక్ నవ్వించి మంచి వాళ్ళు ఎక్కువ రోజులు ఉండలేరా అంటారా బిగ్ బాస్ హౌస్ లో? కష్టమేనా? అంటే మ్యానిపులేటెడ్ లేకపోతే జోక్కి వీళ్ళు నవ్వుతారు, వాళ్ళు నవ్వడంతో అతను క్యారీ అవే అయిపోయి. ఎందుకంటే నిన్న పడవ మీరు చూశారు కదా, పడవ పెట్టిన టైం కూడా వాళ్ళు అక్కడ లోపల ఉండలేదు. నీ పడవ పెట్టడానికి ఎంతసేపు అయిందో ఆ సేపు కూడా లోపల ఉండకపోతే ఎంత? నోయల్ వచ్చి ఆ అమ్మ వెళ్ళాలి అన్నారు, అమ్మ వెళ్ళలేదు. అమ్మ వెళ్ళాలి నేను చెప్పానే, నన్ను బ్యాడ్ అనుకుంటారా, అయితే నేను వెళ్తా. ఇతను రాజశేఖర్ మాస్టర్ ఎందుకు దిగారు? అసలు ఎందుకు దిగారు వీళ్ళందరూ? అక్కడ ఏంటి టాస్క్? ఇది అడిగితే మనం బ్యాడ్, అది ప్రాబ్లం. నేనైతే దిగేవాడిని. స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్న వాళ్ళకి అక్కడ ఎక్కువ రోజులు ఉండడం ప్రాబ్లమే. అంతేనా? రైట్. సూర్యకిరణ్ గారు, చాలా మందికి కామన్ చూసే వాళ్ళకి, షో చూసే వాళ్ళకి ఏంటంటే మీరు అక్కడ చేసేదంతా టైం కూడా చూపిస్తారు కదా, టైం లైన్ కూడా చూపిస్తారు. అవునా? తెలియదు. చూపిస్తారు, టైం లైన్ చూపిస్తారు. ఈ ఆదివారం ఇన్ని గంటలకి చూపిస్తారు, టైం లైన్ చూపిస్తారు. మాకు తెలియదు, టైం మీకు తెలియదు, బట్ బయట మొత్తం అక్కడ జరిగేదంతా కూడా చూపిస్తారా, లేకపోతే అందులో కూడా ఏమైనా ఎడిటింగ్ లేకపోతే అలాంటిది ఏమైనా ఉంటుందా? మీకు ఇప్పుడు నిజం చెప్పాలంటే నేను ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు, బయట వచ్చి. మీరు చూడలేదు? అది ఏం చూపించారో తెలియదు. ఒకరు చెప్తారు, నేను జ్యోతిష్యం చెప్పాను అందరికి, అది చూపించలేదు అనుకుంటా. అది చూపించి ఉంటే నాకు ఓటు పడేది, ఎందుకంటే అందరి గురించి అంత మంచిగా చెప్పాను. దివి మాట్లాడింది ఎలా చూపించారో దానివల్ల అమ్మాయికి ఓటు పడిందో, నేను జ్యోతిష్యం పెట్టింది కూడా వాళ్ళు చూపించి ఉండాలి, చూపించలేదు. అది చాలా మంది కంటెస్టెంట్లు గతంలో కూడా చెప్పారు. ఎందుకు మీలాగనే అది చూపించుంటే, ఆ పర్టికులర్ సీక్వెన్స్ ఆ ఎపిసోడ్ చూపించుంటే. ఎవరో ఒకరు ఒక యూట్యూబ్లో అమ్మాయి హర్యానాకి ఫుడ్ విషయంలో, నేను ఫుడ్ ఇక్కడ నేనే చెప్పాను, అమ్మ కావాలా నేను పెట్టాలా అన్నాను. తర్వాత అఖిల్ బాధగా ఉంటే, ఏంటి బాధగా ఉన్నారంటే ఇలా అన్నారు, నేను కూడా ఫుడ్ పెడతాను అన్నాను కదా అన్నా. దానికి ముందు వెనకాల ఉన్న సీను రాలేదు. అది టాస్క్ అనగానే చెప్పా కళ్యాణ్ గారికి, టాస్క్ అయితే మనం చెప్పకూడదు, పెట్టకూడదు. కళ్యాణ్ గారు లేదు, మన ఇంటికి వచ్చి ఫుడ్ అడిగితే మనం ఎలా? మీ ఇల్లు కాదండి, ఇది బిగ్ బాస్ ఇల్లు,
మీకు నేను క్యారెక్టర్ ఇస్తున్నాను, మీరు హస్బెండ్ ఫస్ట్ వైఫ్ కొడుకు వచ్చి భోజనం అడుగుతున్నాడు, మీరు తన్నాలి అని చెప్తే నేను ఎలా తంటాను అంటారా? ఇక్కడ క్యారెక్టర్ టాస్క్ అది, అవన్నీ రాలేదు బయట. ఇది రాగానే ఎవరో యూట్యూబ్లో కూర్చొని అతను ఇలా అన్నాడు అంటున్నారు. వాళ్ళకి తెలియదు కదా మనం చెప్పింది. సో మొత్తం వస్తే మేబీ చూసే ప్రేక్షకుల యొక్క ఒపీనియన్ మారచ్చు. మొత్తం కొన్ని మీరు చెప్పినట్టుగా మీరు చెప్పారు, జోష్యం చెప్పారు, ఆ ఎపిసోడ్ రాలేదు అని చెప్తున్నారు. అట్లాగే గతంలో వచ్చినటువంటి బయటకు వచ్చినటువంటి కంటెస్టెంట్లు కూడా సేమ్ ఇదే అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పారు. సో మేబీ అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్స్ కావచ్చు, ఇక్కడే మీరు చెప్పింది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మీరేం చూపించాలనుకుంటున్నారో అది చూపించి దాని మీద ప్రభావం పడుతుంది కదా. ఆడియన్స్ అదే అనుకుంటున్నారు కదా నిజమని అనుకుంటున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి డైరెక్షన్ టీం ఏదైతే ఉంటుందో ప్రేక్షకులకు ఏదైతే కాస్త ఎంటర్టైనింగ్గా లేకపోతే క్యాచీగా ఉంటుంది అనిపిస్తారో అవి ఉంచుతారు బహుశా, మోస్ట్ ప్రాబబ్లీ. మరి 24 hours పెట్టలేరు ఖచ్చితంగా. కొంత ఎడిటింగ్ ఉంటుంది, కొంత ఇంపార్టెంట్ సీన్స్ అని కూడా ఇస్తారు. అయితే ఈ లోపలికి వెళ్ళొచ్చిన వాళ్ళు కానీ లేకపోతే విన్నర్స్ కానీ మేము వెళ్ళొచ్చిన తర్వాత మేము కొంత నేర్చుకున్నాము, కొంత తెలుసుకున్నాము, మమ్మల్ని మేము తెలుసుకున్నామా అన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి అబద్ధం చెప్తారు. ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ ఏం నేర్చుకున్నారు అదే అంటున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను. అవన్నీ అబద్ధం, అంతే, ఆర్టిఫిషియల్ డ్రామా. ఏం నేర్చుకుంటారు మీరు లోపల వెళ్ళి? 16 మంది సంబంధం లేని వాళ్ళతో కూర్చొని మీరు ఏం నేర్చుకుంటారు? అలాంటి ఏమీ లేదు, నేర్చుకోవడాలు ఏమి లేదు, ఏముండదా అంటే. ఎందుకంటే బాహ్య ప్రపంచంతో దూరంగా ఉంటారు, కమ్యూనికేషన్ ఉండదు, ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. ఒక విధంగా అది టెస్టింగ్ టైం లాంటిదని చెప్పుకోవాలి మామూలుగా ఒక పర్సన్కి. అరే ఇప్పుడు ప్రపంచం మొత్తం అది ఫేస్ చేస్తున్నారు కదా లాక్డౌన్లో. చెప్పండి. లాక్డౌన్లో అందరూ ఫేస్ అవుతున్నారు కదా. ఇంకోటి వీళ్ళు 16 మందితో ఏం నేర్చుకుంటారు మీరు? అర్థం చూస్తే అంటున్నారు, వాళ్ళతో ఏం నేర్చుకుంటారు మీరు? అక్కడ ఎవరు రామకృష్ణ పరమహంస ఉన్నారా, అమ్మ ఉన్నారా, మన ఏంటి ఆని బెసెంట్ ఉన్నారా? సో నేర్చుకోవడానికి అందులో ఏమి ఉండదు అంటారు, ఊరికే అబద్ధాలు. ఇలా నేర్చుకోవచ్చు ఏదంటే, అరే వీడిని మనం మంచివాడు అనుకున్నాం కదా, వీడు మనకి ఇలా వెన్నపోటు పెట్టాడు, అలా నేర్చుకోవచ్చు. అరే వీడు మంచి ఏదో ఒకటి, అది కూడా లైఫ్లో లెసనే కదా. అలాంటిది ఏమైనా 1-2 నేర్చుకోవచ్చు అంతే. కానీ మిగతాది నేను నేర్చుకున్నాను, ఇది నా లైఫ్ అన్నదాన్ని అబద్ధం. ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ గానే దాన్ని భావించాలా? ఎంటర్టైన్మెంట్ కూడా రాజశేఖర్ మాస్టర్ ఉండడం వల్ల ఎంటర్టైన్మెంట్గా ఉండింది. లేదంటే ఏమైపోయేదో నాకు అంత బోర్ కొట్టింది నిజంగా చెప్పాలంటే. కానీ ఇప్పుడైతే ఇంట్రెస్టింగ్ ఉంది వెళ్ళాలి అని. మళ్ళీ ఏంటి మీకు అంతగా అట్రాక్ట్ చేసింది ఏంటంటే ఇంత మైలేజ్ ఉంది కదా బయట. అరే మనం సినిమా తీసేది అబద్ధమే. ఒక హీరో 20 మందిని కొడతాడా? ఒకవేళ అవుతుందా? నేను నిజంగా ఉంటాను అని చెప్పి నా సినిమాలో హీరో ఒకడినే కొట్టగలుగుతాడు అని చెప్పగలుగుతానా? మనం అబద్ధమే కదా సినిమా తీసేది. అట్లీస్ట్ ఒక 1 year పాటు అయితే వాళ్ళు బిజీగా ఉంటారు. లోపలికి వెళ్ళి వచ్చిన వాళ్ళు వేరు అసైన్మెంట్స్ కానివ్వండి, రకరకాల డైరెక్టర్స్ అయినా లేకపోతే ఎవరైనా కూడా. అదైతే మాత్రం మీరు చెప్పింది కరెక్ట్. నాకైతే ఏంటంటే నేనుగా ఉండడం ఇంట్లో ఉండొచ్చు, బిగ్ బాస్ ఇంట్లో అవసరం లేదు. నేను ఇప్పుడు డ్రామా చేద్దాం ఇప్పుడు ఫిక్స్ అయ్యా. ఇప్పుడు వెళ్తే మరి ఫుల్ డ్రామా ఉంటుంది. సెకండ్ వీక్ ఉండి ఉంటే ఇంకా బాగా ప్లాన్ చేశాను. సమ్మర్ సాల్ట్, అప్ షాట్ అన్ని రాలేదు, బయట వచ్చాను. అవకాశం డాన్స్ వరకు ఇలా టాస్క్ వస్తే చేద్దామని ఫిక్స్ అయ్యా. పొద్దున డాన్స్ చేయడం పెద్ద ఇంట్రెస్ట్ లేదు నాకు, అందరు చేస్తారు కాబట్టి. ఇలా టాస్క్ ఏమైనా పెడితే డాన్స్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. కరెక్ట్గా సార్ పిలిచారు, చేశారు. ఇప్పుడు ఉంది కదా, పర్లేదు, బ్రహ్మాండంగా ఉంది, అదే ఎంటర్టైనింగ్గా ఉంది, అదే అంటున్నాను. ఎందుకంటే అల్టిమేట్ పర్పస్ అది కదా, పీపుల్ షుడ్ లవ్. సో అది జరిగింది. ఎందుకంటే మీ సూర్యకిరణ్ గారు డైరెక్షన్ చేయడం తెలుసు కానీ సూర్యకిరణ్ గారు డ్యాన్స్ ఎలా చేస్తారో జనానికి తెలియదు. సో అది ఇక్కడ చూసాం, అదే. సో అది చాలా బాగుంది. సో ఒకసారి బిగ్ బాస్ హౌస్ నుంచి మనం కాస్త బయటకు వస్తే కనుక, మీరు మీ అవార్డులు అందుకున్నారు, మంచి మంచి సినిమాలు డైరెక్ట్ చేశారు, కొంత గ్యాప్ తీసుకున్నారు ఈ మధ్యకాలంలో. అవును, ఎందుకని అంత మంచి సినిమాలు ఇచ్చిన తర్వాత? అవును, అదేంటంటే మనం ఒక సినిమా సొంతంగా చేసి లాస్ అయ్యి, ఆ లాస్ అన్నది ఇప్పుడు 3 years నుంచి నేను యాక్టర్, చైల్డ్ ఆర్టిస్ట్.
3 ఏళ్ళ నుంచి 83, 84లో ఎయిర్ ఇండియాలో ఎక్కువ డొమెస్టిక్ ట్రావెల్ చేసిన వ్యక్తులు ఎవరంటే కేజేఎస్ దాస్, మాస్టర్ సురేష్. అలా ఉన్నాం. అన్ని పీకే చూసి ఒక ఫ్లాప్ రాగానే డైజెస్ట్ అవ్వలేదు. అది ఎలా తీసుకోవాలో తెలియట్లా. ఇక్కడ కళ్ళు ముందు ఇల్లు వెళ్ళిపోతుంది, మూసేస్తున్నారు. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ వచ్చి సీల్ పెడుతున్నారు. 5 కార్లు వెళ్ళిపోతుంది. మా డ్రైవర్ గారు బైక్లో నేను ఎయిర్పోర్ట్ వెళ్తున్నా. ఓల్వో, BMW అన్ని ఒక్క సినిమా మీ లైఫ్ మార్చేసింది. హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సాధక్ గారు, సాయి మహేశ్వర్ రెడ్డి గారు, రాజ్ అనే ఒక అబ్బాయి, మన మియాపూర్లో థియేటర్ ఉంటుంది కదా, మల్టీ థియేటర్, ఆ అబ్బాయి, అలా చాలామంది హెల్ప్ చేశారు. అంటే ఇలా ఉండగానే 20 లక్షలు ఇచ్చారంటే ఆలోచించండి. 20 లక్షలు కావాలన్నా ఇచ్చారు. ఆ రేంజ్ హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. అదే నాకు బాధ అనిపించాయి. హెల్ప్ అడిగే రేంజ్లో వచ్చేసాను ఏంటి అని. అంటే ప్రొడక్షన్లోకి ఎంటర్ అయ్యారా? అవును, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్. అప్పుడు ప్రింట్ కదా, ఇప్పుడులాగా డిజిటల్ కాదు కదా. ప్రింట్ పెట్టడంతో వాళ్ళు రిప్రజెంటేటివ్ బేటా, ప్రింట్ పబ్లిసిటీ ఏదేదో పెట్టి స్లిప్లు అయితే వచ్చింది. ఓకే, లాస్ట్ ఫీల్ అయ్యాను కాబట్టి అమ్మని ఫేస్ చేయలేక కళ్యాణి గారితో సెపరేట్ అవ్వడం రీజన్ కూడా అదే. అప్పు రావడం, ఆమె అది తీసుకోలేదు. ఒక అప్పు వాళ్ళు ఇంటికి వస్తే ఒక పెద్ద హీరోయిన్ కదా, అదేంటి వీళ్ళు వచ్చారు అని ఉంటుంది కదా. సో నేను ఆ గ్యాప్ అలా వెళ్ళిపోయి ఆ తర్వాత 5G అని ఒకటి స్టార్ట్ చేశాను సినిమా. దాంట్లో యాక్సిడెంట్ అయింది. ఆ టైం ఎలా అంటే బ్యాడ్ టైము. ఇంత బ్యాడ్ టైమా అంటే రన్నింగ్ రేస్లో నేను ఒక్కడనే రన్నింగ్ రేస్ చేస్తున్నా, అయినా థర్డ్ ప్రైజ్. అంత బ్యాడ్ టైము. నేను ఒక్కడే రన్నింగ్ అవుతున్నాను, అయినా థర్డ్ ప్రైజ్ ఏంటి, అంత బ్యాడ్ టైము. ఏం చేయలేదు. అంటే ఈ గ్యాప్లో 6-7 సంవత్సరాల గ్యాప్, ఆల్మోస్ట్ 9 years అయింది. 9 years. ఓకే. సో ఈ గ్యాప్లో మీకు ఈ జీవితం నేర్పిన పాఠం ఏంటి? అంటే అదే చెప్పాను బిగ్ బాస్లో వాళ్ళ దగ్గర చెప్పాను, మీరందరికీ గుడికి వెళ్తే జాబ్ కావాలని కొందరు, పిల్లలు కావాలని కొందరు, మంచి పెళ్ళి కావాలని, లేదో డబ్బులు కావాలని, అప్పు తీరాలని. నేను వెళ్తే అన్నీ అడగాలి. నేను వెళ్తే దాదాపు అన్నీ అడగాలి, అంత ప్రాబ్లం ఉంది. ఏం చెప్తాం, నా పొజిషన్లో ఎవరైనా ఉంటే ఒక 300 సారి సూసైడ్ చేస్తారు. నాకు బలుపు ఎక్కువ కాబట్టి చేయట్లేదు. అవసరం, మనిషిగా ధైర్యం అవసరం, ఆశావాద దృక్పథం ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇలా ఉన్నా ఇంకా ఇప్పుడు ఏమైనా పరిస్థితులు మారాయా? బాగా అది మారదు ఇప్పుడు వెంటనే. ఇంకో హిట్ ఇస్తేనే వస్తుంది అంతే. అప్పులు అలాగే ఉంది, వాళ్ళు అడగట్లేదు అంతే. ప్రెషర్ ఇవ్వట్లేదు నాకు, పద్ధతిగా చూసుకుంటున్నారు. అబ్బాయి మంచి అబ్బాయి, ఎలాగైనా హిట్ ఇస్తాడు, నమ్మకం. సూర్యకిరణ్ ఎవరు, అతని వ్యక్తిత్వం ఏంటి, అతని పర్సనాలిటీ ఏంటి తెలుసు కాబట్టి. అది అయితే మీకు ఇండస్ట్రీలో సక్సెస్ అందరికీ తొందరగా రాదు. నేను అనుకోవడం మీకు చాలా తొందరగా వచ్చింది స్టార్టింగ్లో. సత్యం అనేది ఇండస్ట్రీలో సుమంత్ గారి కెరీర్లో కావచ్చు, మీ కెరీర్లో కావచ్చు, చాలా మంచి హిట్. తర్వాత ధన కూడా అంత స్థాయి కాకుండా కానీ అది మంచి టాకే వచ్చింది. ఆ టెంపో ఎందుకని కంటిన్యూ కాలేదు? ఇదే రీజనా లేకపోతే నేనే నా తప్పే? మంచి సినిమా చేయలేదు, మళ్ళీ నాగార్జున గారితో చేయాల్సింది చేయలేదు, జూనియర్ ఎన్టీఆర్ గారితో చేయలేదు. ఎందుకని? అదే మహేష్ బాబు గారితో చేయలేదు. అంటే అలా ఎదుర్కొన్నారా లేకపోతే వాళ్ళు ఏంటి? నా బలిపే, నా పొగరే, నా తప్పే. మళ్ళీ అది కరెక్ట్ చేసుకోవాలి. వీళ్ళందరూ ఇప్పుడు చూస్తే నాకు మళ్ళీ అవగాహన ఇస్తే, ఛాన్స్ ఇస్తే చూద్దాం. సూర్యకిరణ్ గారు, ఇందాక మీరు అన్నారు ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే కష్టము, ప్లెయిన్ హార్టెడ్గా ఉంటే కష్టం, కొంచెం ఈ డ్రామా కావాలి అని చెప్పి. సో కొంచెం కన్నింగ్నెస్ ఇవి కూడా కావాలి. మీరు అనకపోయినా కూడా ఇంతకు ముందు వీళ్ళు వచ్చిన వాళ్ళు అన్న సందర్భాలు ఉన్నాయి. చాలామంది కంటెస్టెంట్ల ఇంటర్వ్యూస్ అవన్నీ కూడా నేను చూశాను. సో ఆ కన్నింగ్నెస్ కావచ్చు, లేకపోతే డ్రామా కావచ్చు, ఎవరికి ఎక్కువ క్వాలిటీస్ ఉన్నాయంటారు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు మీరు అబ్జర్వ్ చేసినంత వరకు? నోయల్ అంటే ఎందుకని అట్లా? మీకు అడిగిందే కన్నింగ్నెస్, డ్రామా, ప్లానింగ్. అతనికి ముందే తెలుసు అన్ని. ప్రిపేర్డ్గా, ఫుల్లీ ప్రిపేర్డ్గా మగ్గప్ చేసుకుని వచ్చారు. నిద్రలో లేకపోతే బిగ్ బాస్ ఆ రేంజ్లో ఉన్నాడు అతను, ఫుల్లీ ప్రిపేర్డ్. తర్వాత అంత కన్నింగ్ ఎవరు లేరు. అమరాశేఖర్ గారు అతను అమాయకుడే. అతన్ని పాపం వీళ్ళు ఏం చేస్తారో, మోసి పంపిస్తే అతను మంచివాడు.
మిగతా ఎవరు లేరు. ఇంకా లాస్య కొంచెమైనా గాని, తెలిసింది దేవి లాస్య గారు. కన్నింగ్ కాదు, ఆమెకు తెలుసు, అంటే గేమ్ తెలిసిన వాళ్ళు అయితే లాస్య గారు, మీ సుజాత గారు, ఎస్ అక్కడికే వస్తున్నాం. గేమ్ తెలిసిన వాళ్ళు లాస్య గారు, సుజాత గారు, మెహబూబు, హారిక, వీళ్ళందరూ గేమ్ తెలిసి వచ్చిన వాళ్ళు. దాంట్లో జెన్యూన్ అయిన ప్రీవియస్ ఎపిసోడ్స్ అన్ని చూసి ఏం చేస్తే బాగుంటుంది, చేస్తే బాగుంటుంది. సో ఇవేవి తెలియకుండా అమాయకంగా వెళ్ళిపోయారు మీరు. నేను కాదు, నేను రాజశేఖర్ గారు అంతే. అంతే నాకు తెలిసి అతను కూడా ఏం తెలియదేమో. రాజశేఖర్ గారు అంతే ఉన్నారు అనుకుంటా. అమ్మ గంగమ్మ, ఆమె కూడా ప్యూర్, అమ్మకి ఏమి తెలియదు. అయితే మా ఛానల్ నుంచి వెళ్ళిన ఒక యాంకర్ కూడా సుజాత అక్కడే ఉన్నారు, ఆమె కూడా అక్కడే ఉన్నారు. సో ఎట్లా ఉండేది మీకు, ఆమెకి ఏమైనా ఆఫ్ ద కెమెరా కానీ ఆన్ ద కెమెరా కానీ ఆమెకి విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఎంతవరకు ఉన్నాయంటారు? అంత లేదు. అమ్మాయిని వాళ్ళు తెలివైన వాళ్ళు 2-3 వారాలు ఉండే ఛాన్స్ ఉందంటారా? ఉంది, ఒక 4-5 వీక్స్ ఉంటారు. ఈ తెలివైన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ తెలివి ముందు ఆమెని మోసి బయటపట్టేస్తారు. అంతేనా? మీరు చూడండి, ఆమెకి ఏంటంటే నేను అదే చెప్పాను కదా, కుక్క అని విశ్వాసం. ఒక బిస్కెట్ ఇస్తే చాలు పడిపోద్ది. అమ్మ ఏం డ్రెస్ అమ్మా, ఏ సూపర్ ఉందమ్మా నీ డ్రెస్, అవునా అన్న బాగుందా అని ఆ రేంజ్లో దాన్ని మోసి అమ్మాయిని పాపం వీళ్ళు చెడగొట్టేస్తారు. అమ్మాయి గెలిచే ఛాన్స్ అయితే లేదు. ఉంటే మహా ఉంటే ఒక 4-5 వీక్స్ ఉండొచ్చు, 3-4 వీక్స్ ఉండొచ్చు. సో కన్నింగ్ ఎవరు చెప్పారు? స్ట్రైట్ ఫార్వర్డ్ ఎవరు చెప్పాను? మీరు చెప్పారు కదా, నోయల్ అని చెప్పారు, అది చెప్పారు. స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ప్లెయిన్ హార్ట్, అభిజిత్, ముగ్గురు. ఏంటి ఏ కేటగిరీ వాళ్ళు? అదే కన్నింగ్, అంతేనా? ఫుల్ ప్లానింగ్ లో ఉంటారు. సో వాళ్ళ ముగ్గురు నేను అభిజిత్ని ఫస్ట్ డే వచ్చి, అభిజిత్ మీరు నాకు నచ్చలేదండి అని ఫస్ట్ చెప్పా. నామినేట్ వస్తే మిమ్మల్ని చేస్తానని ఫస్ట్ చూడగానే చెప్పా. అతను వెంటనే నాకు దర్బూస్ ఇచ్చాడు, వాటర్ మెలన్. అన్న తినండి అన్న అన్నారు. నాకు ఏంటి నేను ఇలా చెప్పిన తర్వాత కూడా అతను అలా నేను అంటే ఏంది ఇస్తున్నారు అంటే, ఇక్కడ కూడా మీరు స్పాట్ అంటే అతను మారడానికి ట్రై అవుతున్నాడు, మంచి అవ్వడానికి. అతను ప్లానర్ కాదు, నోయల్ అంత ప్లానర్ కాదు. అతను కూడా వీళ్ళందరితో కనెక్ట్ అవ్వడం కష్టం అయింది. ఇప్పుడైతే ఒక 70%, నేను చెప్పాను కదా పిల్లిలాగా, 70% మారాడు. 30% వస్తే అతను గెలవడానికి కూడా ఛాన్స్ ఉంది. అభిజిత్ ఓకే. అయితే ఇప్పుడు ఇది చెప్పారు, ఈ కేటగిరీ చెప్పారు. మోస్ట్ ప్లెయిన్ హార్టెడ్, అసలు ఏముంటుంది మాట్లాడేస్తారు ఓపెన్. నేను మీరు ఓకే. సో ఆ కారణంగానే మీరు బయటకు వచ్చేసారనేది మీరు చెప్తున్నారు. అది నిజం కూడా అంతే కదా, మీకు తెలుసు కదా, నేను చెప్పడం ఏముంది, నిజమే. లేదంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు అయితే గంగమ్మ అమ్మ రాజశేఖర్ సార్ మాస్టర్ చాలా మంచివాడు. సో ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు. అతను ప్రాబ్లం ఏంటంటే, చెప్పొచ్చా? చెప్పండి. మంచి అతను అతని జోక్కి మీరు నవ్వితే అతను పడిపోతాడు, ఫిదా అయిపోతాడు. అందుకనే కొంతమంది కావాలని నవ్వి అతన్ని పడేస్తున్నారు. అది వద్దు అని అందుకే చెప్పా. మీరు సింహం, మీరు కోతిలాగా బిహేవ్ చేస్తున్నారు, వద్దు అని చెప్పడం అందుకే చెప్పారా మీరు? చెప్పాను. చెప్పారా? నాకు నచ్చలేదు అతను అలా బిహేవ్ అవ్వడం. ఈ షుడ్ బి కొంచెం, అతను క్యారెక్టర్ నాకు అక్కడ కనిపించలేదు. అంటే కొంచెం ఫ్యాబ్రికేటెడ్ లాగా అనిపించింది. అంటే ఆయన రియల్గా అలా ఉండరు, అంతేనా? రియల్గా అతను చాలా మంచివాడు. వీళ్ళ దగ్గర ఎందుకు పడిపోతున్నారు ఇలా అని అంటే, ఇప్పుడు మీ కాలు నేను తొక్కానండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలు తొక్కాను, సారీ అడగడం న్యాయం. మీ నీడలో ఒక కాలు ఉంది, మీకు నీడ ఉంది, నీడలో నేను తొక్కిన తర్వాత సారీ అడిగితే ఎంత వీపీగా ఉంటుంది? సారీ మీ నీడ తొక్కాను అంటే అదే అతి అవుతుంది, ఎక్స్ట్రా అవుతుంది, అంతే కదా, అది అనిపిస్తుంది ఇక్కడ. సారీ మీ నీడ, అయ్యో మీ నీడని, అయ్యో ఎడ్లు, అరే రే వద్దురా, ఇది చెప్పడం తప్పైపోతుంది. అయితే మీ డైరెక్షన్ స్కిల్స్తో పాటు మీలో మల్టీ టాలెంటెడ్ ఉంది. మీరు 200-250 ఫిల్మ్స్ చేశారు. 200 ఫిల్మ్స్, అబౌట్ 200 ఫిల్మ్స్ చేశారు. ఏంటి మళ్ళీ ఎందుకు మీరు డైరెక్షన్లో, అంటే అన్ని రంగాల్లో కూడా రాణించేటట్టు ఉంటారు కొంతమంది. సార్ నేను 8 years వచ్చి క్లాసికల్ డాన్సర్. ఓకే, ఆ విషయం చాలా మందికి తెలియదు. కుంఫు నేర్చుకున్నారు. మీరు ముద్ర కావాలంటే ముద్ర చెప్తాను, కానీ ఇప్పుడు చేయట్లేదు అంతే. అవన్నీ అంటే మీరు ఆలోచించండి, ఒక క్లాసికల్ డాన్సర్, నేను ఎందుకు డాన్స్ చేయలేదు? అక్కడ అది అవసరం లేదనిపించింది. టాస్క్ వచ్చినప్పుడు చేద్దాం. ఊరికే వర్షం ఎన్నాలో గుర్తొచ్చావు వానా అని, ఒరే నువ్వు వానమే చూడలేదు, వర్షమే చూడలేదు,
ఏంటి మీ డ్రామా కానీ చూపిస్తూ అలా ఆ టాలెంట్ కూడా చూపించుంటే మేబీ ఆడియన్స్ ఇంకా మెస్మరైజ్ అయ్యేవాళ్ళేమో, కానీ ఆ సందర్భం రాలేదేమో కదా. సందర్భం రాలేదు కాదు, నేను అలా ఉండలేదు. నేను బయట వస్తానని తెలియదు కదా నాకు. తెలియదు. నేనేమనుకున్నాను 16 రోజులు క్వారంటైన్ చేశారు, ఫస్ట్ వీక్ నామినేషన్ ఉండదులే అని అనుకుని కొంచెం లైట్ తీసుకున్నా. ఇప్పుడు అయితే ఫుల్ కన్నింగ్లో ఉన్నా నేను కూడా. ఆడియన్స్ ఫుల్ కన్నింగ్ గేమ్ స్టార్ట్. ఒక్కరు కూడా నన్ను నామినేట్ చేయ, మీరు కావాలంటే చూడండి నేను వెళ్ళిన తర్వాత. హోప్ ఉందా మళ్ళీ కాల్ వస్తుందనే హోప్ మీకుందా? ఉంది, ఉందా? తప్పకుండా ఉంది. ఎందుకంటే మంచి కంటెస్టెంట్ లేదు కదా, నాలా గొడవ పెట్టే వాళ్ళు ఎవరున్నారు? అరే పడవ పెట్టిన టైం కూడా లోపల కూర్చొని వాళ్ళు ఉన్నారు అక్కడ. మీకు మంచి కంటెస్టెంట్ కావాలి కదా. కావాలి మరి. సూర్యకిరణ్ గారు ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, విజయవాడ నుంచి శివ గారు కాల్ చేస్తున్నారు. శివ మాట్లాడండి. సార్ నమస్తే సార్. సార్ కొంచెం సౌండ్గా మాట్లాడండి శివ. నమస్తే సార్. నమస్తే నమస్తే, కొంచెం వాల్యూమ్. మీ క్వశ్చన్ అడగండి. శివ మాట్లాడండి. సార్ యాక్చువల్గా సార్ టు బి ఓపెన్ చెప్పాలంటే అసలు మీరు ఫస్ట్ వీక్ సార్ అలాగా అవుతారని అనుకోలేదు సార్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఉన్న వాళ్ళలో అమ్మ రాజశేఖర్ గారు మీరు కొంచెం సార్ మాకు ఎంటర్టైన్మెంట్ చేశారు సార్ రియల్గా చెప్పాలంటే. అవునా, థ్యాంక్ యూ సార్. నిజంగా సార్ అందరూ షాక్ అయ్యాము. అంటే మేము 1 or 2 వేరే అనుకున్నాము జనరల్ గా మా వాట్సాప్ గ్రూప్ లో వాటిలో, బట్ మీరు అవుతారని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఫ్రెండ్ సర్కిల్ మేమంతా. బట్ ఛాన్సెస్ పాసిబిలిటీ ఉంటుంది సార్. మళ్ళీ మీరు వెళ్ళండి సార్, వెళ్తే డెఫినెట్ గా ఈసారి మాత్రం మీరు చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తారు అందరు ఏపీ తెలంగాణ అందరు పీపుల్ కి. మీరు డెఫినెట్ గా సార్ ఏంటంటే మీరు అక్కడ స్ట్రాంగ్ గా ఉండడం వల్ల మీకు కొంచెం మైనస్ అయిపోయింది. మీరు అందరూ ర్యాలీ చేయండి, పెద్ద గొడవ చేయండి సార్. సూర్యకిరణ్ రప్పించండి గొడవ చేయండి. డెఫినెట్ చేస్తాం సార్. థ్యాంక్ యూ శివ. అది నేను కూడా అనుకోలేదు యాక్చువల్లీ బయట వస్తానని. అదే సార్ అందరూ షాక్ అయ్యాం సార్ పబ్లిక్ అంతా. ఈసారి నన్ను పిలిస్తే డెఫినెట్గా వెళ్తా. మీరందరూ సపోర్ట్ నాకు కావాలి. నేను నిజంగానే ఉంటాను, ఇలాగే ఉంటాను, కోపం వచ్చినా పర్లేదు సార్. అదే కావాలి సార్, అక్కడ యాక్టింగ్ చేయకూడదు. చాలా మంది యాక్టింగ్ చేస్తున్నారు, ఆ జనం మాకు తెలిసిపోతుంది ఎవరు యాక్ట్ చేస్తున్నారు ఎవరు తెలుస్తుంది కదా. అవును, నాకే తెలుస్తుంది. అక్కడ మీరైతే 1 hour చూస్తున్నారు, నేను 23 గంటలు చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది చూడండి. అరే ఇదేంటి ఉప్పు చూడలేదా వీళ్ళు, హే ఉప్పు వచ్చింది, అరే ఉప్పు వచ్చింది అంటే దానికి అంత రియాక్షన్ అవసరం లేదు ఎందుకో. రైట్ శివ గారు, చెప్పండి. కాలింగ్ ఇంకేమైనా మాట్లాడతారా? థ్యాంక్ యూ సార్. అంతే సార్, నేను చెప్పడా కాల్ చేస్తాను. రైట్, రావాలని మీరే గొడవ చేయండి. షూర్ సార్, డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. అయితే సూర్యకిరణ్ గారు, బిగ్ బాస్ హౌస్లో మీ ఎంట్రీతో మీ కెరీర్కి ఏమన్నా హెల్ప్ అయిందని మీరు, ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళు అమ్మ రాజశేఖర్ గారు ఓకే, 2-3 మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ కూడా కొంతవరకు వాళ్ళకి హెల్ప్ అవడానికి, అంటే పాపులారిటీ పరంగా కావచ్చు లేకపోతే అదర్ ఎండోర్స్మెంట్స్ అందరూ కొత్త వాళ్ళే. అందరికీ హెల్ప్. ఈ విషయానికి వచ్చేసరికి నాకు రాజశేఖర్ గారికి హెల్ప్ ఏమైనా అవుతుందని అనుకుంటున్నారా? నాకైతే ఇప్పుడు హెల్ప్ అయింది. మీరు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు నాకు తెలియదు, నిజంగా తెలియదు. ప్రామిస్గా చెప్పాలంటే వీళ్ళు పిలిచినప్పుడు బిగ్ బాస్ ఏంటి అనేది నాకు పెద్ద ఐడియా లేదు. లోపల ఉన్నప్పుడు దాని గురించి పెద్ద ఇది లేదు. బయట రాగానే నాకు అప్పుడే చెప్పారు, సార్ మీరు బయట రాగానే మీకు అందరూ ఇంటర్వ్యూ పిలుస్తారంటే ఊరికే అంటున్నారేమో, వాళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు అనుకున్నా, కానీ ఎక్స్పెక్ట్ చేయలే. లేదు, ఇంత ఫాలోయింగ్ ఉన్నది ఇప్పుడే నిజంగా తెలిసింది. సో మరొకసారి మీరు లైమ్ లైట్ లోకి రావడానికి బిగ్ బాస్ డెఫినెట్గా హెల్ప్ అయింది. బిగ్ బాస్కి థ్యాంక్స్ చెప్పాలి. కెరియర్ విషయం మరొక కాలర్ లైన్లో ఉన్నారండి, వినయ్ గారు. వినయ్ గారు మాట్లాడండి, సూర్యకిరణ్ గారితో మాట్లాడండి. నల్గొండ నుంచి వినయ్ గారు మాట్లాడండి. మీకు వినిపిస్తుందా? వినయ్ గారు, మీ టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించేసేయండి, అప్పుడు మీరు మాట్లాడండి. మీరు మాట్లాడేది క్లియర్గా వినపడుతుంది. సరే సార్. యా చెప్పండి. హాయ్ సార్ సూర్యకిరణ్ గారు. హాయ్ వినయ్. హాయ్ హాయ్ హాయ్, బాగున్నా సార్? సూపర్, బాగానే ఉన్నాను కదా. వినయ్ గారు, మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నట్టుగా ఉన్నారు, టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించేసేయండి, అప్పుడు బాగుంటుంది. సరే సార్ చెప్పండి. యా తగ్గించేసి బాగానే ఉన్నాను కదా వినయ్. బాగానే ఉన్నాను కదా. ఓకే చెప్పండి వినయ్. సార్ ఏమండి బిగ్ బాస్ లో ఎవరు గెలుస్తారా?
బిగ్ బాస్లో ఎవరు గెలుస్తారంటున్నారు ఈ సీజన్ విన్నర్? నేనే మళ్ళీ వెళ్తా కదా. వెళ్ళాలని ఉందా సార్ మీకు? ఆ? మళ్ళీ వెళ్ళాలని ఉందా మీకు? అవునవును, మీరు పంపిస్తారు కదా. సరే సార్, ఈసారి ఖచ్చితంగా మీకు ఇస్తుంది సార్. నేనే గెలుస్తాను, లేదంటే మన అమ్మగారిని గెలిపిద్దామా? ఎవరిని గెలిపిద్దాం? రైట్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. అయితే ఒక్కసారి బిగ్ బాస్ హౌస్ నుంచి కాసేపు మనం బయటకు వద్దాము. ఇందాక మీరు చెప్పారు మీ యాక్టింగ్ కెరియర్ 250, 250, 216 తక్కువేం కాదు, చాలా ఎక్కువ. కొంతమంది వాళ్ళ కెరీర్ మొత్తం కలిపిన సినిమాలు చేయరు. అలాంటిది మీరు అన్ని సినిమాలు చేశారు, మళ్ళీ డైరెక్షన్ వైపు వచ్చారు, డైరెక్షన్లో కూడా సక్సెస్ అయ్యారు. మళ్ళీ ఎందుకు మీరు యాక్టింగ్లోకి వెళ్ళకూడదు? అంటే మీరు కావాలని తీసుకున్న బ్రేక్? అలా కాదు, యాక్చువల్లీ మా అమ్మ వచ్చి నేను హీరో అవ్వాలని నన్ను క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నా, 8 years భరతనాట్యం, కుంఫు నేర్చుకున్నా, కరాటే కళ్యాణి లాగా నేను కుంఫు సూర్యకిరణం. ఆ పేరుందా? అవన్నీ పెట్టాం కదా. ఓకే. డైరెక్టర్ అని రాగానే మనం ఏం పెట్టాం, మిగతాది అన్నీ డైల్యూట్ అయిపోద్ది. మీరు డైరెక్టర్ ఎక్కడ ప్లస్ అవుతుందంటే దేవుడు లాగా డైరెక్టర్. నేను ఇలా కూర్చొని రైన్ అంటే వర్షం వస్తుంది, రైన్ స్టాప్ అంటే వర్షం స్టాప్ అవుద్ది. కెప్టెన్ నేను అనుకుంటే రైనే వస్తుంది. అంటే ఆ పవర్లో ఉన్నప్పుడు మిగతా అన్నీ మనకి జుజుబీ లాగా అనిపిస్తుంది, చిన్నవి డాన్స్ ఫైట్లు అన్నీ. అది పెద్దగా అనిపించదు. అంటే నా నాన్న వచ్చి డైరెక్టర్ అవ్వాలనుకున్నారు. మీరు? నా నాన్న, మా ఫాదర్. మీ ఫాదర్ మీరు డైరెక్టర్ కావాలనుకున్నారు? అతను డైరెక్టర్ అవ్వాలనుకున్నారు, అతను అవ్వలేకపోయారు. టీవీ వచ్చి అతను ఉన్నారు హాస్పిటల్లో, నేను క్రికెట్ ఆడుతున్నా. 1 over extra ఆడి ఉంటే నేను యాక్టర్ అయ్యేవాడిని. ఎవరో వచ్చారు, మా అంకుల్ వచ్చి సీరియస్ నాన్న పిలుస్తున్నారంటే వెళ్ళాను. అతను ఇలా చూసి, నువ్వు శిలగా ఉండకూడదు, శిల్పిగా ఉండాలి, డింగ్ అయిపోయారు. సో మీ నాన్నగారి కోరిక దానివల్ల ఫిట్టింగ్ లో అయిపోయింది, లేదంటే యాక్టర్ అయ్యి జాలీగా ఉండేవాడిని. డైరెక్టర్ కావాల్సి వచ్చింది. ఓకే, మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. మనోజ్ గారు కాల్ చేస్తున్నారు ఈస్ట్ గోదావరి నుంచి. మనోజ్ గారు మాట్లాడండి. సూర్యకాంత్ గారు నమస్తే అండి. హాయ్, నమస్తే మనోజ్. అది ఇప్పుడు ఉంటేనే గంగ లేకపోతే అప్లైన్ బయటకు వస్తుంది సార్. కొంచెం గట్టిగా మాట్లాడతారా మీ? హలో మనోజ్ గారు మాట్లాడండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. అది ఇప్పుడు గంగవ్వ ఉంటే ఇప్పుడు గేమ్ ఎలా ఉంది సార్ లోపల బిగ్ బాస్? ఏంటి గంగవ్వ? అది ఇప్పుడు గంగవ్వ ఇప్పుడు బయటకు వస్తేనే అప్లైన్ గేమ్ స్టార్ట్ అవుతుందా సార్? ఏంటి అర్థం కాలేదు. అంటే గంగవ్వ గురించి అడుగుతున్నారు యాక్చువల్గా. ఆమె హౌస్లో ఉన్నప్పుడు అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది ఏంటంటే? ఆమె మంచి, చాలా మంచి. నేనంటే ఆమెకే ఇష్టం మిగతా వాళ్ళందరికన్నా. గంగమ్మ ఎప్పుడు చెప్తారు, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఉండు, నువ్వే సర్పంచ్, నువ్వే ఉండాలి అంటారు. నా ఓట్లన్నీ నీకే ఇప్పిస్తా, నువ్వు ఉండు అన్నారా? అంత ప్రేమ నా మీద. ట్రూ, అంటే ప్లెయిన్ హార్టెడ్. అయ్యో చాలా. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా మీద అదే విధమైనటువంటి ఇది ఉంది, చాలా బయట కూడా. ఆమె కథ చెప్పారు, మీకు టెలికాస్ట్ అయిందా లేదా నాకు తెలియదు. ఆమె కథ చెప్పారు, దాంట్లో ఎవరైతే గంగమ్మ ఉన్నారో 8 మంది నిద్రపోయారు ఆ కథ వింటుండగా. వాళ్ళందరూ మోస్తున్నారు, వాళ్ళని వీళ్ళు ఓటేసుకుని పక్కన పెట్టుకున్నారు. ఏం చేద్దాం. ఓకే. సో అగైన్ కమింగ్ టు యువర్, మీ మళ్ళీ ఎప్పుడు మెగాఫోన్ పట్టబోతున్నారు? ఎప్పుడు మళ్ళీ క్యాప్టెన్ కాబోతున్నారు? థియేటర్ ఓపెన్ అవ్వగానే స్టార్ట్ అయిపోద్దండి. ఏమైనా ఉందా స్క్రిప్ట్? సూత్రధారి ఒకటి, ఇంకోటి జనవరి, ఫిబ్రవరి, మార్చి. సినిమా టైటిలా? జనవరి ఒక ఇన్సిడెంట్ జరుగుద్ది, ఆ ఇన్సిడెంట్కు ఫిబ్రవరికి జరిగే ఇన్సిడెంట్కి సంబంధం ఉంటుంది. ఫిబ్రవరి ఇంకో ఇన్సిడెంట్ జరుగుద్ది, చివరికి మార్చి రావాలి కదా, ఆ ప్లేస్లో మార్చరీ వస్తుంది. ఓకే. అంటే ఏంటి జోనర్? క్రైమ్ థ్రిల్లరా? క్రైమ్ హారర్. క్రైమ్ హారర్. ఓకే. ఎన్ని లాంగ్వేజ్? సేమ్ ఒకటే లాంగ్వేజా? కన్నడ, తెలుగు, తమిళ్ 3 లాంగ్వేజ్. ఓకే. సూత్రధారి తెలుగు, తమిళ్ 2 లాంగ్వేజ్. ఓకే. సూత్రధారి అది ఎలాంటి జోనర్లో తీస్తున్నారు? అది వచ్చి యాక్షన్. హీరో ఎవరైనా ఫిక్స్ అయ్యారా? నేను ఒక మన రాజు గారి గదిలో యాక్ట్ చేశారు కదా, అశ్వినా? చేతన్ విలన్ గా యాక్ట్ చేశారు కదా. ఓకే. అతను అనుకుంటున్నాను, చూద్దాం. పెద్ద హీరోలతో సినిమాలు ఏం ప్లాన్ చేయట్లేదా? ఉంది సార్, నాగార్జున గారికి నా మాట్లాడాలి వెళ్ళి. నాగార్జున గారితో మీకు మంచి యాక్సెస్ ఉంది కదా? ఉంది, వెళ్ళాలి. వేస్తారా? ఆయన ఒప్పుకుంటే ఆయనతో ఒక స్క్రిప్ట్ అయితే మీరు ఇప్పుడు వరకు చూడని సినిమా అయి ఉంటుంది. అతని కెరియర్లోనూ కూడా ఒక ట్రైనే, సినిమా మొత్తం ట్రైన్, మీకు బయట లొకేషనే లేదు. ఎప్పటికల్లా సెట్స్ మీదకి వెళ్ళే ఛాన్స్ ఉందంటారు? తెలీదు, సార్ ఒప్పుకోవాలి కదా. నేను అనేది నాగార్జున గారితో సినిమాని కాదు, అదర్ ప్రాజెక్ట్స్.
ఎప్పుడైతే సూత్రధారులు థియేటర్ ఓపెనో వెళ్ళిపోతాను. నాగార్జున గారిది అయితే మీకు మీరు విలన్, నేను హీరో, మీరు విలన్, మిమ్మల్ని పట్టుకోవడమే నా ఎయిమ్. ఏంటి చెప్పండి చెప్పండి చెప్పండి. మిమ్మల్ని పట్టుకోవడం నా ఎయిమ్. మీరు విలన్ అని నాకు తెలీదు, నేను హీరో అని మీకు తెలీదు. మన ఇద్దరు పక్కన పక్కన ఉంటాం, ఒకే దమ్ము కాల్చుకుంటాం. ఆడియన్స్కి ఒరే వీడే విలన్ రా, అరే వాడే హీరో రా అన్నది త్రూ అవుట్ ఉంటుంది, ఆ టెంపోలో ఉంటుంది సినిమా. ఓకే. సో ఇంతకు ముందు ఆయన ఎప్పుడు చేయలేనటువంటి అవును క్యారెక్టర్ చేస్తున్నారు. ఇంతవరకు ఆయన మీరు డైరెక్ట్ చేశారా? నాగార్జున లేదు కదా. సో ఫస్ట్ టైం ఇంక అప్రోచ్ కావాలా? అవును. ఓకే. ఇంకోటి సుమంత్ గారితో ఒకటి ప్లాన్ చేస్తున్నా, అది కూడా స్క్రిప్ట్ రెడీ. అంటే ఈ దాదాపు 65 స్క్రిప్ట్ రెడీగా ఉంది. ఎవరైనా ఓకే అంటే వెంటనే వెళ్ళిపోవడం. ప్రొడ్యూసర్స్ కావాలి. ప్రొడ్యూసర్ మీరు కూడా డబ్బులు పెడితే పెట్టండి, మీకు మంచి ప్రాఫిట్ ఉంటుంది. ఓకే. సుమంత్ గారితో మీకు మంచి వాస్తు బాగుంది కదా, ఎందుకంటే మంచి హిట్ ఇచ్చారు మీకు. ఇంకోసారి ఇవ్వాలి కదా, మరోసారి ఇవ్వాలి. చేస్తాను. అతను నాగార్జున గారు ఇద్దరు కావాలి. మరొక కాలర్తో మాట్లాడదామండి. నాగమణి గారు నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారు. నాగమణి గారు మాట్లాడండి. హలో హలో నాగమణి గారు మాట్లాడండి. అమ్మా నమస్తే. నమస్తే సార్, బాగున్నారా సార్? సూపర్ సూపర్ బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. చెప్పండి అమ్మా. బిగ్ బాస్ లో మీ యాక్టింగ్ బాగుంది సార్. యాక్టింగా? అక్కడ నేను యాక్టింగ్ చేయలేదు కాబట్టి బయట పంపించేశారు. అవునా సార్? అవును. నచ్చిందా? నా వాయిస్ పోయింది కదా 3 రోజులు, అది ఒక ప్రాబ్లం. అమ్మా నాగమణి గారు మాట్లాడండి. మళ్ళీ కంపల్సరీ మళ్ళీ వస్తారు సార్ బిగ్ బాస్ లోకి. మళ్ళీ రావాలా? రండి సార్. ఓకే ఓకే. మీరు అందరూ గొడవ చేయండి, సూర్యకిరణ్ రావాలి, సూర్యకిరణ్ రావాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏం చేస్తుంటారు నాగమణి గారు? అమ్మా మీరు ఏం చేస్తుంటారు నాగమణి గారు? సార్ మిమ్మల్ని అడుగుతున్నారు సూర్యకిరణ్ గారు, మీరు ఏం చేస్తూ ఉంటారని అడుగుతున్నారు. మీరు ఏం చేస్తుంటారంట? మీరేనా జాబ్ చేస్తారా? హౌస్ వైఫా? పిల్లలందరినీ అడిగానని చెప్పండి. సరే సార్. ఓకే, హౌస్ ని అడిగానని చెప్పండి, హౌస్ వైఫ్ కదా. మేము అల్లు అర్జున్ ఫ్యాన్ సార్. మేము నెక్స్ట్ మూవీ అల్లు అర్జున్ గారితో తీయండి సార్. ఏంటి అంత షాక్? బండి ఓకే. అల్లు అర్జున్ గారు ఛాన్స్ ఇస్తే చేస్తా. సరే సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. రైట్ నాగమణి గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. అయితే సూర్యకిరణ్ గారు, బిగ్ బాస్ హౌస్ థీమ్తో గనక మీరు ఇంత ప్రీవియస్ ఒక ఇంటర్వ్యూలు కూడా చెప్పారు, థీమ్తో కనుక ఒక సినిమా చేయాల్సి వస్తే ఎవరికి ఎలాంటి క్యారెక్టర్ సూట్ అవుతుంది, ఉన్న లోపల ఉన్నటువంటి కంటెస్టెంట్స్ అనేది? ఐ వాంట్ టు హియర్ దట్. చెప్పాను, బస్సులో చెప్పానా? దేంట్లో? సమ్వేర్ ఐ మీన్ అది మీరు ఎలిమినేట్ కాగానే మీరు ఫోటో చూపించారు. ఇప్పుడు మీరు సడన్గా అడిగితే నేను కంటెస్టెంట్స్ పేర్లు చెప్తా కావాలంటే మీకు. చెప్పండి. లాస్యా చెప్పండి. లాస్యా ఇంట్లో ఒక మంచి కోడలు, ఇంటి చూసుకున్న కలవారి కోడలు. దేవి సిబిఐ ఆఫీసర్. ఎందుకని అట్లా? అక్కడ ఒక కుట్ర జరుగుద్ది, ఒక మర్డర్ జరుగుద్ది, అది పట్టుకోవడానికి దేవి గారు వస్తారు. సూర్యకిరణ్ గారు, ఇందాక మనం ఒక విషయం మధ్యలో వదిలేసాం. బిగ్ బాస్ హౌస్ థీమ్తో గనక మీరు ఒక సినిమా చేయాల్సిన సందర్భం వస్తే ఎవరికి ఎలాంటి క్యారెక్టర్స్ ఇస్తారని చెప్తూ ఉన్నారు. లాస్ట్ చెప్పారు మంచి కోటా శ్రీనివాసరావు గారు క్యారెక్టర్, ఫుల్ హ్యూమర్ ఉన్నది రాజశేఖర్ గారికి. అంటే చివరికి అతను చెప్పే ఒక డైలాగు టోటల్ కథని మార్చేస్తుంది, అది రాజశేఖర్ గారికి, అమ్మ రాజశేఖర్ గారికి. సిబిఐ ఆఫీసర్ వచ్చి అక్కడ ఒక మర్డర్ జరుగుద్ది ఇంట్లో, దానికి అది ఎంక్వైరీ చేయడానికి వచ్చే సిబిఐ ఆఫీసర్ వచ్చి దేవి గారు. ఇంట్లో అందరికీ మంచిగా ఉన్న కోడలు వచ్చి లాస్య గారు. సుజాత వచ్చి చిట్టి చిలకర వరాల చిట్టి తల్లి వెన్నలొలికర అన్నట్టు ఒక బుజ్జి అమ్మాయి. గంగవ్వ విల్లి, అంటే ఒక చుట్ట తాగుతూ వీళ్ళ ఈ పెద్ద, అంటే అందరూ అనుకుంటా ఈ మర్డర్ గంగవ్వే చేసింది అని. విల్లి క్యారెక్టర్ చెప్పేశాను. గంగవ్వకి చెప్పేశారు. అభిజిత్ హీరో ఫ్రెండ్, అఖిల్ విల్లన్ కొడుకు. హారిక వచ్చే టామ్ బాయ్ అమ్మాయి. Yeah bro, it's coming right now. It's all about okay, sir. Little delayful. I said it's going to be an incident argument with the bus conductor, the passenger of bus, and it's sparkling with humor, clever calculation, and based on human wisdom and moral common sense. ఈ రేంజ్ లో ఒక అమ్మాయి అది హారిక. ఆమె ఛాన్సెస్ ఏంటి అసలు, ఎలా ఉంటాయంటారు? నథింగ్, అంత పెద్ద ఇంపాక్ట్ ఏం లేదా?
రైట్, ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు. వీరభద్రరావు గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వీరభద్రరావు గారు మాట్లాడండి. హలో మాట్లాడండి వీరభద్రరావు. హలో హలో వీరభద్ర గారు. హలో నమస్తే అండి. నమస్తే. సూర్యకిరణ్ గారు మాట్లాడేది. అవునవునండి. హాయ్. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. సార్ మీరు బయటకు వచ్చిన తర్వాత 16 మంది కంటెస్టెంట్లని 16 యానిమల్స్ తో చెక్ చేశారు కదా సార్. తప్పైందా? అంటే అంత చాలా తెలివిగా చెక్ చేశారు సార్. కరెక్ట్ గా మేము అనుకున్నట్టుగా 100% సూటబుల్ గా చేశారు సార్. అవునా, థ్యాంక్ యూ సార్. మరి అంత ఇది మీరు కనుక నిజంగా చూపించుంటే కనుక కంటెస్టెంట్ లాస్ట్ వరకు కూడా మీరు ఖచ్చితంగా ఉండగలుగుతారు సార్. అవును, అంత గేమ్ లేదు మనకి, బ్రెయిన్ లేదు. మీరు కూడా వాళ్ళకి నొప్పించకుండా మీరు పాజిటివ్ గా చెప్పారు వాళ్ళకి. అవును, ఒక పిల్లిగా చూపించారు అనుకోండి, దాన్ని పాజిటివ్ గా అలా కూడా వాళ్ళకి నొప్పించకుండా చూపించగలిగారు. మీరు హౌస్ లో కూడా మీరు అలా ఉండుంటే ఖచ్చితంగా 100% చివరి వరకు ఉండేవాళ్ళు సార్. లేదు, అదే నాకు ప్రాబ్లం ఏంటంటే అలా డ్రామా రాదు. అదే సార్, మీరు ఓపెన్ అనిపించింది సార్ మాకు. మీరే అనండి, మీరే చూసారు కదా. వాళ్ళకి ఇచ్చారు చూడండి, ఎక్స్ప్లెయిన్ ఇచ్చినప్పుడు కూడా ఎవరిని నొప్పించకుండా చక్కగా పాజిటివ్ గా వాళ్ళకి చెప్పారు. చెప్పింది కూడా సూటబుల్ గా అదే కంటెస్టెంట్ మాకు కూడా అనిపించింది. ఆ కంటెస్టెంట్ అందరికీ వాడితో మ్యాచ్ అయినట్టు అనిపించింది. మాకు అనిపించింది, అరే ఎంత త్వరగా వచ్చారే సూర్యకిరణ్ గారు అనిపించింది సార్ మాకు. అది సార్, దాని గురించి మాట్లాడదాం చేశాను సార్. చక్కగా అట్లా మాట్లాడే విధానం ఎదుటోళ్ళకి నొప్పించకుండా. అదే సార్, ఇది చపాతి గురించి ఏదో మాట్లాడేప్పుడు హార్ట్ అవుతారు కదా సార్ వాళ్ళు. ఆటోమేటిక్ గా ఉన్నట్టు చెప్తే మీరు వాళ్ళు నేను తిన్నా కదా సార్, వాళ్ళు ఆటోమేటిక్ గా మీరు ఓపెన్ గా చెప్పినా వాళ్ళు ఏంటంటే దాన్ని అలా తీసుకోలేదు సార్. యానిమల్ సెట్ చేసినప్పుడు వాళ్ళకి నొప్పించకుండా మనసుకి చాలా పాజిటివ్ గా చెప్పారు. పోటీ ఫిక్స్ చేశారు అనుకోండి, దానికి వేరే విధంగా హనుమంత స్వరూపం అది ఇది అట్లా చెప్పుకొచ్చారు వాళ్ళకి. అలా వ్యవహరించండి చాలా సార్. మీరు ఖచ్చితంగా ఉండగలిగారు సార్. అలా మాకు అనిపించింది, ఇంత టాలెంట్ ఉండి మీరు అక్కడ ఒక వారంలో వచ్చేసారు సార్ అనిపించింది సార్. అది టాలెంట్ ఎక్కువైపోయింది. బిగ్ బాస్ లాగా అనిపించింది సార్ నాకు. ఎందుకంటే మీరు సూర్యకిరణ్ గారు మంచి అనుభవం, అందరు ఎంతో మందిని డీల్ చేస్తుంటారు అది సార్ అనిపించింది. దాని గురించి ఫోన్ చేద్దామని చేశాను సార్. సజెషన్ చెప్పండి వీరభద్రరావు గారు, మీరు చేశారు కదా, మళ్ళీ ఆయన ఎదురు చూస్తున్నారు. మళ్ళీ కనుక కాల్ వస్తే ఎంట్రీ వస్తే కనుక ఖచ్చితంగా ఆయన అలా వాళ్ళని బట్టి కనుక వాళ్ళు చేయగలిగితే, అంటే ఓపెన్ గా బయటకు వచ్చేసారు అనుకుంటున్నారు కానీ ఆయన, కానీ కొంచెంగా ఆ విధంగా వాళ్ళని ఒక్కొక్కళ్ళని అంచనా వేసుకుని ఎవరు ఏంటి అనేది చూసుకుని చేయగలిగితే ఖచ్చితంగా ఆయన ఎత్తుకోవడానికి అవకాశం ఉండదు సార్. సో కొంచెం డ్రామాటిక్ గా ఉంటే మరొక ఇంకా ఎక్కువ రోజు ఉండేవాళ్ళు అనేది మీ చెప్పినాను సార్. అదే అసలు నిజంగా 16 యానిమల్ చెప్పేసి వాళ్ళతో మాట్లాడడానికి చూసారు సార్. అంత పాజిటివ్ గా మాట్లాడారు వాళ్ళతో. అంటే ఈ యానిమల్ నాకు చెక్ చేశారా అని వాళ్ళకి బాధ కలగకుండా ఉండేందుకు చాలా అక్కడ కూడా మీరు ఒక రకంగా డ్రామా ఆడారో అనిపించింది నాకు. అదే డ్రామా లోపల ఆడుంటే ఇంకా బాగుండేది సార్. చేద్దాం, మళ్ళీ ఛాన్స్ వస్తుందేమో. లెట్స్ బి ఆప్టిమిస్టిక్. ఖచ్చితంగా ఛాన్స్ రావాలని కోరుకుందాం సూర్యకిరణ్ గారు. అయితే ఎవరు ఇతని పేరేంటి? వీరభద్రరావు గారు. థ్యాంక్ యూ వీరభద్రం గారు. అయితే సూర్యకిరణ్ గారు, సీజన్కి కూడా ఫస్ట్ సీజన్, సెకండ్ సీజన్, థర్డ్ సీజన్, ఫోర్త్ సీజన్కి వచ్చేసరికి కొంతమంది అంటే ఫస్ట్ సీజన్కి వచ్చేసరికి స్టార్స్ ఎక్కువ ఉన్నారు బాగా. నవదీప్ కానీ, శివబాలాజీ కానీ, చాలామంది గీతా మాధురి. ఈ సీజన్కి వచ్చేసరికి కొంచెం ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులారిటీలో కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారంటే బిగ్ బాస్ హౌస్కి వాళ్ళ వల్ల పెద్ద కలర్స్ ఏమి యాడ్ కావట్లేదు. వాళ్ళ ద్వారా బిగ్ బాస్ హౌస్ వల్ల వాళ్ళకి మైలేజ్ వస్తుంది తప్పితే అలా అనిపించిందండి. సినిమా వాళ్ళు నేను రాజశేఖర్ గారు తప్పితే ఎవరున్నారు చెప్పండి. ఎస్, చాలా మంది ఫీలింగ్ వాళ్ళతో ఎందుకు గొడవ అన్నట్టు మైండ్ సెట్ అయిపోయింది. మీకు కూడా అదే నాకు అనిపించింది. ఈవెన్ ఎక్కడో కౌశల్ కూడా ఈసారి ఎస్పెషల్లీ ఈసారి ఈ టీం మొత్తం కంటెస్టెంట్ సెలెక్షన్ కూడా అంత దీనిగా లేదు, కొంచెం బెటర్గా ఉండుంటే బాగుండేది అనేటువంటి ఫీలింగ్. నేను అనుకున్నది వేరే రేంజ్ అనుకుని అక్కడ వెళ్ళంగానే 3 అవుట్. అక్కడే సగం కోపం వచ్చేసింది. 80% కోపం అక్కడే వచ్చేసింది. అరే ఒక్కరు కూడా తెలియట్లేదు మనకి. అదే కదా, అంటే మేబీ ఎవరిని ఇక్కడ మనం తక్కువ చేసి మాట్లాడాలి, తెలియట్లేదు కదా జనానికి. తెలిసినటువంటి జనాలు తెలుసా నాకు తెలియదు. జనాలకు తెలిసి ఉండొచ్చు కదా, తెలియకుండా ఎలా పెడతారు వాళ్ళు యూట్యూబ్. అంటే నేను నెట్ మీరనే కాదు, నేను కేవలం మీ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, చాలా మంది కామన్ గా పబ్లిక్ ఆడియన్స్ అనిపించింది. నాకైతే అనిపించింది. మీకు అనిపించింది? అదే అడుగుతున్నాను. చాలా మంది అభిప్రాయం కన్ఫామ్ గా అనిపించింది.
రాజశేఖర్ మాస్టర్, నేను, కళ్యాణి గారు కూడా నేను కరాటే కళ్యాణ్ ఆమెను ఎక్కడ చూడలేదు నేను సినిమాలో. నా సినిమాలో వర్క్ చేయలేదు, చేశారు, చాలా సినిమాలు చేశారు, బట్ నా సినిమాలో చేయలేదు. చేయలేదు. ఇప్పుడు ఒక హేమ గారు ఉన్నారంటే ఆ రేంజ్, ఒక హేమ గారు, అన్నపూర్ణమ్మ, రమాప్రభా గారు అలా ఉంటారు హేమ గారు కూడా ఇందులో కంటెస్టెంట్ వన్స్ అపాన్ ఎ టైం. ఎవరండి? హేమ, మీరు చెప్పేది హేమ కదా? అదే ఆ రేంజ్ లో ఎవరైనా తెలిసిన వాళ్ళు అన్నది లేరు కదా. ఇప్పుడు ఒక అల్లరి నరేష్, ఒక తరుణ్, నవదీప్, తరుణ్, ఇలా ఉంటే మనకు తెలిసే వాళ్ళు ఉంటారు కదా. మేబీ ఇంకా ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుందేమో కదా, చూడడానికి కూడా చాలా మంది ప్రజలు ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. ధనరాజు అంటే నాకు తెలిసిన అబ్బాయి, మన అలాంటి వాళ్ళు కూడా లేదు కదా. శ్రీముఖి కూడా లేదు కదా, ఒక శ్రీముఖి రేంజ్ అమ్మాయి కూడా లేదు కదా. ఎస్ ఎస్, అదే చాలా మంది ఫీలింగ్. అదే మీ ఫీలింగ్ ఏంటి అనేది మీరు తెలుసుకున్నా నాకైతే అనిపించింది. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం సార్. శ్రీకాంత్ గారు కామారెడ్డి నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీకాంత్, హలో శ్రీకాంత్ మాట్లాడండి. సూర్యకిరణ్ గారు ఉన్నారు. హలో శ్రీకాంత్, నమస్తే. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. వర్షం ఉందా అక్కడ? సార్ సూర్యకిరణ్ గారు బాగున్నారా? సూపర్, ఫ్యాంటాస్టిక్ ఆఫ్ ద ఎలాస్టిక్ ఆఫ్ ద ప్లాస్టిక్. సార్ మీరు నటించలేదు సార్, మీరు జీవించారు సార్. మీరు జీవించి ఉండుంటే బహుశా ఆయన ఇంకా ఉండేవాళ్ళేమో. మీరు నటించాల్సింది సార్, నటిస్తే ఉండేవాళ్ళు. మీరు జీవించారంలో. అవునా సార్, మీరు బిగ్ బాస్ లో జీవించారు సార్. అవునా, నేను ఎప్పుడు అంతే నటించాల్సింది సార్. నటిస్తే చేద్దాం. నెక్స్ట్ వైల్డ్ కార్డ్ వస్తే ఫుల్ డ్రామా. సార్ మీరు ఎన్ని రోజులు ముఖ్యం కాదు, మీరు ఉన్న వారంలో అయినా కానీ చాలా మంది హృదయాలు గెలిచారు మీరు. సార్ అలాగే ఉండాలి సార్, అలాగే ఉండాలి. థ్యాంక్ యూ సార్. మీరేం చేస్తుంటారు? గెలవడం ముఖ్యం కాదు సార్, మన మనుషుల హృదయాల్లో గెలవడం ముఖ్యం సార్. సో మీ హృదయాన్ని అయితే గెలిచారు. మీకు మంచి సినిమాలు రావాలి, మంచి సినిమాలు డైరెక్షన్ చేయాలి, మీరు మంచిగా రావాలని భగవంతుని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. అయితే శ్రీకాంత్ గారు మళ్ళీ ఆయన వైల్డ్ కార్డ్ ఎంట్రీ కనుక దొరికితే కనుక మళ్ళీ వెళ్ళాలని అనుకుంటున్నారు సూర్యకిరణ్ గారు. ఒకవేళ మళ్ళీ కనుక ఆయన హౌస్లోకి ఎంటర్ అయితే ఒక మీరు అభిమానం అనుకోవచ్చు. మీరేం చెప్తారు ఆయనకి? ఏమైనా సజెషన్ ఇస్తారా? శ్రీకాంత్ గారు 100% సార్. అదే ఏం చెప్తారు? 100% గెలుస్తారు సార్ ఆయన. గెలుస్తారా? థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. 100% గెలుస్తారు సార్ ఆయన. గెలుస్తారండి 100%. మళ్ళీ వెళ్తే థ్యాంక్స్ అండి. ఓకే సూర్యకిరణ్ గారు అయితే ఇందాక చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ శ్రీకాంత్ గారు. ఇందాక మీరు చెప్పారు మీ సిస్టర్ కూడా, ఆమె కూడా యాక్ట్రెస్సే, సుజిత. సీరియల్స్ అవి చాలా చేశారు. సో ఎలా ఉంటుంది మీ ఆమెతో మీ బాండ్? కానీ లేకపోతే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే ముందు మీకు ఏమైనా చెప్పారా, ఇలా ఉండాలి అని చెప్పారా? నాకు కొంచెం సౌండ్ తగ్గించు, అందరితో కోపంగా ఉండొద్దు, మా దగ్గర ఉన్నట్టే అక్కడ ఉండొద్దు అన్నారు. కానీ అది జరగలేదు. ఆ లెసన్స్ ఏం వర్కౌట్ కాల? మీ పేరెంట్స్ కానీ మీ పేరెంట్స్ మదర్ ఏం పెద్దగా పట్టించుకోరు, అది చూడరు. చూసారా కూడా నాకు తెలియదు. వెళ్ళొచ్చిన తర్వాత మాట్లాడలేదా? హౌస్ నుంచి వచ్చిన తర్వాత మాట్లాడలేదా? లేదు, ఇక మాట్లాడాలి. ఓకే. సో మీ జర్నీ, మీ డైరెక్షన్ జర్నీ అగైన్ మళ్ళీ మనం వస్తే కనుక సత్యం బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు, అందరికీ నచ్చింది, అన్ని వర్గాల ప్రేక్షకులు నచ్చింది. ధన కూడా మేబీ అంత కమర్షియల్ హిట్ కాకపోయినా కూడా అది కూడా మంచి సక్సెస్ వచ్చింది. సేమ్ హీరోతో మళ్ళీ చేశారు. ఆ తర్వాత వచ్చేసరికి ఎక్కడ వాట్ వెంట్ రాంగ్ అంటే రాజుబాయ్ చూశాను, నాకు బాగానే అనిపించింది. బట్ ఎందుకనో ఆ ముందు సినిమాలు రీచ్ అయినంతగా జనానికి రీచ్ అవ్వాలా? ఎందుకని అంటారు? మీకు మీరు అనలైజ్ చేసుకుంటే ఏమనిపిస్తుంది? మీకు నా తప్పే అనిపిస్తుంది. మంచి కొంచెం కూడా కాన్సన్ట్రేట్ చేసి ఉండాలి. పొగరు ఎక్కువ. హీరో కూడా మంచి హీరోనే, మంచి హార్డ్ వర్కరు. ఎలా చెప్తారు? మనోజ్ అంత హార్డ్ వర్కర్ ఎవరు నేను చూడలేదు. నో డూప్, నో రోప్, అన్ని ఒరిజినల్ గా చేశాడు. చేద్దాం, నెక్స్ట్ ప్లాన్ చేద్దాం. ఓకే. సో నెక్స్ట్ ఎలాంటి జానర్స్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు? ఒక్కొక్క డైరెక్టర్కి ఒక టేస్ట్ ఉంటుంది. కృష్ణవంశీ గారికి ఒక టేస్ట్ ఉంటుంది, రాఘవేంద్ర గారికి ఒక టేస్ట్ ఉంటుంది. వాళ్ళందరూ గొప్ప డైరెక్టర్. చెప్తున్నాను, ఫ్యాన్. నేను సినిమా రసీయుడు, నేను డైరెక్టర్ కాదు. యాక్చువల్లీ నేను డైరెక్టర్గా నటిస్తున్నా. యాక్చువల్లీ నేను మీలాగా మంచి ఫ్యాన్.
నాకు కామెడీ ఇష్టం, దెయ్యం ఇష్టం, అన్నీ చేయాలని ఉంది. లవ్ అయితే కొంచెం నాకు లవ్ నార్మల్గానే కొంచెం ఎక్కువ వస్తుంది కాబట్టి జీవితంలో రాదు, సినిమాలో వస్తుంది. సినిమాలో వస్తుంది. అందుకని కొంచెం లవ్ రొమాన్స్ ఉంటుంది. ఈ మధ్య అన్ని వెబ్ సిరీస్లు ఎక్కువైపోయాయి. అవును, దీస్ డేస్ చాలా బూతులు ఎక్కువైంది. అది కూడా వచ్చింది. సో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద మీరు ఏమనుకుంటారు? ఎందుకంటే ఇప్పుడు ఈ గ్యాప్ అనేది కొంతవరకు అవి ఫిలప్ చేస్తున్నాయి ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్. అవి కూడా లేకపోతే ఇప్పుడు థియేటర్కి వెళ్ళే పరిస్థితి లేదు. సో కొంతవరకు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా కొంతవరకు ఫిలప్ చేస్తున్నాయని అనుకోవాలి. సో ఏమంటారు దాని గురించి మీరేమన్నా అలాంటి? ఎందుకంటే ఇంకా డిలే అయితే థియేటర్స్ ఓపెన్ కావడం ఇంకా డిలే అవుతుంది అనుకుంటే ఆబ్వియస్లీ వెళ్ళాల్సిందేగా, మనకు వేరే పని తెలియదు కదా. తెలియదు, అదే తెలిసిన పని ఇది ఒక్కటే, సినిమాయే, ఇంకేం తెలీదు. షూ పాలిష్ చేయడం కూడా తెలీదు. మా అమ్మ అదే అడిగారు, బిగ్ బాస్ అనగానే నువ్వేం చేస్తావు అక్కడ, నీకు బట్టలు ఉతకడం రాదు, ఇది దున్నడం రాదు, కుకింగ్ రాదు, నీకు తెలిసిందంతా సినిమా, నువ్వు అక్కడ వెళ్ళి ఏం చేస్తావని అడిగారు మా అమ్మ. అదే జరిగింది. సో మీ అమ్మగారి మాట నిజమేందంటారా? నాకైతే అవన్నీ రావాల్సిన అవసరం ఉందంటారా బిగ్ బాస్ హౌస్లో? అవన్నీ నేనైతే అందరితో పని చేయించుకున్నా. కళ్యాణ్ గారు అడుగుతారు, సురేఖ గారు ఆ బెడ్రూమ్, ఒక నిమిషం సుజాత ఆ బెడ్రూమ్ కొంచెం రెడీ చేయమ్మా. ఓకే ఓకే అన్న. సుజాత చేసింది కదా అన్న, ఎలా ఉంది? సూపర్ సుజాత, సూపర్ మా సూపర్. దివి ఇట్రా, సుజాత చేసినందుకన్నా మంచిది చేయాలి రేపు నువ్వు, ఓకే బాగా చేయాలి, ఓకే. నెక్స్ట్ డే దివి చేస్తుంది. అలా వర్క్ చేయించడం మన పని. సో అది ఏమన్నా మీకు నెగిటివ్ అయిందని అనుకుంటున్నారా? తెలీదు, వాళ్ళు ఏమనుకున్నారు, చాలా ఫ్యాక్టర్స్, అది కూడా ఒక కారణం అయితే కర్ణుడి చావుడికి 1000 రీజన్ అన్నట్టు అయిపోయింది. అంతే అంతే. ఓకే. సో ప్రతి ఆర్టిస్ట్కైనా డైరెక్టర్కైనా ఒక ఆర్టిస్ట్కి అయితే డ్రీమ్ రోల్స్ అంటారు, ఫలానా క్యారెక్టర్ చేయాలని అనుకుంటూ ఉంటారు. డైరెక్టర్కి అయితే ఒక డ్రీమ్ ప్రాజెక్ట్స్ అనేది కొంతమందికి ఉంటాయి, కొంతమంది టైం ఫ్లోతో వెళ్ళిపోతూ ఉంటారు. మీకు అలాంటి డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిది ఏమైనా ఉందా? ఉంది. ఏంటది? మీకు ఎలా చెప్పాలి అంటే ఎలాంటి సినిమా? ఒక పాన్ ఇండియా మూవీ అంటారా, లేకపోతే ఏంటి, ఎలాంటి డ్రీమ్ ప్రాజెక్ట్ అది? అది చెప్పడం కుదరదు. అది ఒక 3 వాల్యూమ్ ఉన్న బుక్ అది. మెలుహా, మిలిటెన్స్ ఆఫ్ మెలుహా, విన్నారా, చదివారా? నేను చదవలేదు. బుక్క మెలుహావిన్ అమరర్గల్ అని, మిలిటెన్స్ ఆఫ్ మెలుహా అని 3 వాల్యూమ్ ఉంది. ఆ బుక్ వచ్చి లైవ్గా చేయాలి అని ఉంది. అది డ్రీమ్. అది శివుడు, పార్వతి, గణేష మనం అంటున్నాం కదా, వీళ్ళు దేవుడు కాదు, నిజంగా ఉంటే ఎలా ఉంటారు? అంటే ఇజ్ ఇట్ లైక్ సోషియో ఫ్యాంటసీ కేటగిరీలోకి వస్తుంది? అవును, చాలా పెద్ద ప్రాజెక్ట్, దాదాపు మీకు 3000 కోట్లు పైన అవుతుంది. అబ్బో, సో అంత భారీ ప్రాజెక్ట్ అది. అవునవును. ఎప్పుడైనా ప్రయత్నం చేశారా ఈ స్టోరీ చెప్పి ఎవరైనా? అరే 1.5 crores ఇప్పుడు లేరు ప్రొడ్యూసర్, నేను దానికి ఎక్కడ ఇస్తాను? ఫస్ట్ ఒక హిట్ కొట్టిన తర్వాత వెళ్ళాలి. ఇది మీరు డ్రీమ్ అని అడిగారు కదా, దట్స్ వాట్. ఇప్పుడు ఇమీడియట్ గా సాధ్యం కాకపోతే మేబీ ఆఫ్టర్ 5 years 10 years ఎప్పుడొకప్పుడు వచ్చే ముందు 1-2 సక్సెస్లు వచ్చిన తర్వాత ఏముంది సార్? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో నేను సూసైడ్ చేసుకున్నప్పుడు చెప్పాను కదా, సూసైడ్ చేసుకోవాలనుకున్నారా? ఇప్పుడన్నా ఒక 300 సారి అనుకున్నాను కదా. అప్పుడంతా ఏంటంటే సూసైడ్ చేసుకుందామా, వద్దు, ఒక హిట్ ఇచ్చి సూసైడ్ చేసుకుందాం. థ్యాంక్ గాడ్ ఆ థాట్ మీకు వచ్చింది. అలా ఇప్పుడు ఒక హిట్ ఇచ్చిన తర్వాత సూసైడ్ అనుకున్నాను. ఇప్పుడు కూడా అదే అనుకున్నా మైండ్లో, ఒక హిట్ ఇవ్వాలి, సూసైడ్ చేసుకోవాలి అని మైండ్లో. మీరందరూ ఇలా అనుకున్నారు కదా, నేను హిట్, ఓకే బాయ్, నాకు మీరు ఎవరు వద్దు అని అనుకున్నాను. ఇప్పుడైతే మెలుహా చేసిన తర్వాత సూసైడ్ చేసుకుందాం. అంటే ఎందుకు పర్టికులర్గా సినిమాలో లాస్ వచ్చిందని చేసుకుందాం అనుకున్నారా, లేకపోతే ఇంకేమైనా అదర్ డిస్టర్బెన్సెస్? నేను అనుకున్న చాలా పెద్ద డెసిషన్ అది. మనుషులు నేను అనుకున్న వాళ్ళు కాదు, నాలాగా లేరా, లేదు నేను వాళ్ళ దగ్గర వెళ్ళలేకపోతున్నానా, అర్థం చేసుకోలేదు. 9 సంవత్సరాలు కదా మీరు కంప్లీట్గా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు కదా? అవును, 9 సంవత్సరాలు. అంత బలమైనటువంటి డైరెక్టర్ అంటే మోస్ట్ మెచ్యూర్డ్ పర్సన్, మీకు తెలియదు ఏమి కాదు. మీ ఏదో కొత్త హీరోలో లేకపోతే 20sలో ఉన్నవాళ్ళు 30sలో ఉన్నవాళ్ళంటే అలాంటి డెసిషన్ తీసుకున్నారంటే కొంత అర్థం చేసుకోవచ్చు. మీలాంటి డైరెక్టర్ అంటే మోస్ట్ మెచ్యూర్డ్ పర్సన్గానే చూస్తాం. అలాంటి మీరు అలాంటి అంటే క్షమించదగిన ఇదైతే కాదు అది. ఎందుకని అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అట్లా? ఎందుకు మనం నమ్మిన వాళ్ళు ఎవరు, నవ్వే వాళ్ళందరూ మంచి వాళ్ళు అనుకోవడం,
లేదు, నేను ఇంకా క్యారెక్టర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే బిగ్ బాస్ ఎగ్జాంపుల్ చెప్తా. హరిక కావాలి సేవ్ చేయాలని గొడవ చేసింది నేను, ఆ అమ్మాయి నన్ను నామినేట్ చేసింది ఆ రోజే. మోనల్ కోసం గొడవ చేసింది నేను, మోనల్ నామినేట్ చేసింది. గంగవ్వకి ఫుడ్ పెట్టలేదు, టీ పెట్టలేదు, గంగవ్వ నేను ఉండాలన్నారు. ఎక్కడ మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? మీరు ఊహించింది వేరే, అక్కడ జరిగింది వేరే. మీకు మనుషుల్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు చెప్పండి? రాజశేఖర్ మాస్టర్ నేను ఉండాలని గొడవ చేస్తున్నారు. నేను చెప్పాను మాస్టర్ అందరూ చెప్తున్నారు కదా వచ్చేయండి, వచ్చి క్లోజ్ చేయండి, మీరే వచ్చి క్లోజ్ చేయండి అన్న. అలా అతను వచ్చి నామినేట్ చేశాడు నన్ను. మీకు అర్థమవుతుంది కదా. ఆ నామినేషన్ మాత్రం నేను లేకపోతే నేను ఫైనల్స్ వరకు ఉండేవాడిని. డెఫినెట్లీ. ఎవరినైతే నేను కాపాడానో వాళ్ళే నన్ను నామినేట్ చేశారు. అది బిగ్ బాస్ హౌస్ వరకు. అంటే అక్కడే మీకు అర్థమైపోతుంది కదా మనుషులు ఎలా ఉన్నారు. సో రియల్ లైఫ్లో కూడా మీకు అదే జరిగింది. అంటే మీ క్లోజ్డ్ సర్కిల్ అనుకోవచ్చా, లేకపోతే ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులా, ఏంటి ఎట్లా? క్లోజ్ సర్కిల్ అనుకోండి. క్లోజ్డ్ సర్కిల్ చెప్తారా వాళ్ళ గురించి? నథింగ్ యూ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్. వాళ్ళ బుద్ధి అది, మనం ఎందుకు చెప్పాలి, వాళ్ళకి తెలుస్తుంది కదా చూస్తే. సో ఇన్ని ఎక్స్పీరియన్స్ తర్వాత, ఇన్ని అనుభవాల తర్వాత మనుషుల యొక్క ప్రవర్తన, ఎందుకంటే టఫ్ టైమ్స్లో ఉన్నప్పుడే ఒక మనిషికి నిజమైనటువంటి శత్రువులు ఎవరు, నిజమైనటువంటి ఫ్రెండ్స్ ఎవరు తెలుస్తుందంటారు. దాన్ని మీరు అగ్రీ చేస్తారా? చేస్తారు. సో ఏమన్నా మిమ్మల్ని మీరు మార్చుకున్నారా ఈ ఎక్స్పీరియన్స్ తర్వాత? ఇలా ఉండకూడదు, నేను ఇలా ఉండాలి, లైఫ్లో సర్వైవ్ కావాలంటే ఇలా ఉండాలి, అలాంటిది ఏమైనా ఒక రియలైజేషన్కి వచ్చారా? ఏం లేదా? మారలేదు అసలు? మారను కూడా. ఎందుకని అంటే ఇదే నాకు అలవాటు అయిపోయింది. ఇది మళ్ళీ మారడం అనేది కొత్తది, అది రాదు. అది బ్లడ్లో ఉండాలండి. అది అమ్మ దగ్గర మన ఆర్టిఫిషియల్గా అమ్మా అమ్మా అంటామా ఏంటి, అమ్మా ఫుడ్ పెట్టమ్మా అంటామా, అంతే కదా. అలాగే అందరి దగ్గర. సో మీరు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. అలాగే ఉంటారు. సో మార్చుకోవడానికి మీరు ఇష్టపడరు. సో చివరిగా ఏం చెప్తారు మీ అభిమానులకి, లేకపోతే హెచ్ఎం టీవీ ప్రేక్షకులు కావచ్చు, ఏం చెప్తారు? నాకు అభిమానులు ఉండి ఉంటే ఓటు వచ్చేది కదా. ఖచ్చితంగా ఉంటారు. అభిమానులు వద్దు, హెచ్ఎం టీవీ ప్రేక్షకులకి చెప్తున్నాను. బొట్టు వేయలేదా నేను? అరే ఓకే, మీ సినిమాలకి నేనే పెద్ద ఫ్యాన్. చేసిన తక్కువ సినిమాలు కావచ్చు, బట్ అయినా కూడా ఆ సినిమాలు చాలా హృదయంగా ఉన్నాయి, చాలా ఫీలింగ్స్, లవ్ ఎమోషన్స్ చాలా చక్కగా. అన్ని యూక్లీన్ సర్టిఫికేట్, ఒక ఏ సర్టిఫికేట్ లేదు. అదే అంటున్నాను, ఊరికి రావు కదా సార్ అవన్నీ కూడా. సో ఎంతో ఉంది. ఎందుకంటే నా చెల్లెలు అమ్మ చూడాలి సినిమా, వాళ్ళతో కలిపి నేను చూడాలి కాబట్టి. మీ కమింగ్ అప్, మీ రాబోయే ప్రాజెక్ట్స్ గురించి కానీ వీటి గురించి కానీ ఏం చెప్తారు చివరిగా? ఒకటి, నేను యాక్ట్ చేసే ప్రాజెక్ట్ ఉంది. అదొక 3 వారం నేను అక్కడ ఉంటే నేను యాక్ట్ చేసే సినిమా చేసేవాడిని. 3 వారం లేను కాబట్టి సూత్రధారి ఒకటి ప్లాన్ చేస్తున్నా. ఇంకోటి జనవరి, ఫిబ్రవరి, మార్చి అనుష్క గారు దగ్గర డేట్ అడగడానికి వెళ్ళాలి. అనుష్క గారు చేయాలి, హీరోయిన్ ఓరియంటెడ్. అది చెప్పారా ఆమెకి? లేదు, ఇంకా చెప్పలేదు. ఇప్పుడే నేను మదర్కే ఫోన్ చేయలేదు కదా. ఇంకా రేపు ఎల్లుండో నుంచి స్టార్ట్ చేయాలి అన్నీ. సో మా సినిమా చూడండి, థియేటర్ ఓపెన్ అయితే, లేదంటే ఓటీటీలో వస్తుంది, అమెజాన్లోనో నెట్ఫ్లిక్స్లోనో వస్తుంది, చూడండి. బిగ్ బాస్ మళ్ళీ పిలిస్తే నాకు వెళ్తాను, మీరందరూ సపోర్ట్ చేయండి. అలాగే మంచి వాళ్ళకి ఓట్ చేయండి, చెడ్డవాళ్ళకి అందరూ మంచి వాళ్ళే, కానీ డ్రామాలు చేస్తారు కదా, అది చూసుకోండి ఎవరు అనేది మీకే తెలుస్తుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు, నాకన్నా బ్రిలియంటే అందరూ. సో అందరికీ థ్యాంక్ యూ, హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ థ్యాంక్స్. లాస్ట్ క్వశ్చన్ అండి, మీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలామంది టైంని నమ్ముతారా? మీరు నమ్ముతారా? టైం వస్తే మొత్తం అన్నీ జరిగిపోతాయి చకచక, అంతేగా. టైం లేకపోతే ఏమైంది? నాకు టైం అలాగే కదా పోయింది. టైం నమ్ముతాను నేను జ్యోతిషం నమ్ముతారా? నేను చెప్తా జ్యోతిషం. మీరు చెప్తారా? ఓకే. సో అదే ఆ ఎపిసోడే టెలికాస్ట్ కాలేదు అన్ఫార్చునేట్లీ. ఎనీహౌ, సూర్యకిరణ్ గారు మీతో మాట్లాడుతుంటే అసలు టైం తెలియలేదు, ఆల్మోస్ట్ గంటన్నర ఇట్టే అయిపోయింది. మళ్ళీ మీరు బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. బిగ్ బాస్ హౌస్లో మాత్రమే కాదు, మరిన్ని మంచి సినిమాలు, మరిన్ని బ్లాక్ బస్టర్స్ మీరు తీయాలని చెప్పి హెచ్ఎం టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. అది సూర్యకిరణ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూసాం.